నమస్తే రమగారు. నమస్తే చే ఏదైనా మంచి చందమామ కథ చెప్తారా? అబద్ధాల అక్క చెప్దాం. అబద్ధాల అక్క. బాగుంది. నిజాల చెల్లెలు అనమాట అది. అదే కదా. పూర్వం అట మణిపురం రాజ్యానికి యువరాజు విజయుడు, మంత్రి కుమారుడు మహేంద్రుడు, వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అట. అయితే వీళ్ళు ఏం చేశారు, ఒకరోజు వేటకొచ్చారు. కుర్రాళ్ళు కాబట్టి మామూలు రాజుగారి వేటకు వస్తే ఏమంతో గుంపుతో బయలుదేరుతారు, మంద ఒక పెద్ద మార్బలం. సమూహం ఉంటారు కదా. ఇక ఈ మంది మార్బలాలు ఏం లేవు, వాళ్ళిద్దరే బయలుదేరారు, ఒకళ్ళకొకళ్ళు తోడు. అయితే ఈ వేట తమకంలో పడి వాళ్ళు చీకటి పడింది, తర్వాత ఏమో దారి తప్పిపోయారు, చూసుకోలేదు. ఇక తిరగ్గా నీళ్ళు ఎక్కడుంటాయి, నీటి ఇవక ఎక్కడుంది, వీటి వేటగాళ్ళు వెనకాల వస్తే ఒక్కొక్కడు చూస్తాడు, అక్కడ నీళ్లున్నాయి ఇక్కడ నీళ్లున్నాయని చెట్టెక్కి. వీళ్ళు ఉన్నదే లింగులీటుకు ఇద్దరు. దాహం వేసేస్తోంది, ఆ నీళ్ళకి ప్రయత్నం ఎట్టా చేయాలో తెలియలే. ఇద్దరు కలిసే వెతుక్కుందాం, మళ్ళీ దారి తప్పితే ఇంటికి వెళ్ళలేమని ఇద్దరు కలిసి తిరగటం మొదలెట్టారు. అడవిని బడి తిరిగితే వాళ్ళకి ఒక పాడుపడిన దేవాలయం కనపడింది. పాతగా ఉంది, ఎవ్వరు లేరు అక్కడ. దగ్గరికి వెళ్తే వీళ్ళకి లోపల మనుషులున్న సందడి వినపడుతోంది. ఎవరో మనుషులు మాట్లాడుతున్నట్టు, గజ్జలు గాజులు వాటి గలగల. తలుపు కొట్టారు. తలుపు కొడితే తలుపు తీశారు ఎవరో. తీరా చూస్తే ఓ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అక్కడ. చక్కగా అందంగా చిలకల్లా ఉన్నారు, వయసులో ఉన్న అమ్మాయిలు. పాత మాసిపోయిన బట్టలు వేసుకుని ఉన్నారు. ఆశ్చర్యపోయారు. ఎవరు ఏమిటి అని కనుక్కుంటే వీళ్ళు చెప్పారు, నేను రాజకుమారుని విజయుడిని, ఇతను మా మంత్రి గారు అబ్బాయి మహేంద్రుడు. అడవిలో దారి తెప్పాం, కాసిన మంచినీళ్ళు కావాలి అని అడిగేసరికల్లా సరే అమ్మాయిలు ఇద్దరు లోపలికి వెళ్ళారు. పెద్ద పెద్ద జడలు వాళ్ళు చక్కగా ఉన్నారు. లోపలికి వెళ్ళి కాసిన అడవి పళ్ళు ఏవో పట్టుకొచ్చారు. తేనె తెచ్చారు కొద్దిగా ఒక కప్పుతోటి. తర్వాత 2 చెంబులు మంచినీళ్ళు పట్టుకొచ్చారు, మట్టి పిడతలతోటి తెచ్చారు. వీళ్ళిద్దరూ మంచినీళ్ళు తాగి ఆ 2 పళ్ళు నోట్లో వేసుకుని తేనె కాస్త పుచ్చుకునేసరికి ఓపిక వచ్చింది. మధ్యాహ్నం నుంచి ఎండను బట్టి తిరుగుతున్నారు అవునుగా. అయితే ఈ రాజకుమారుడు అడిగాడు, ఎవరు మీరు, ఇంత నిర్జనమైన అడవిలో ఎట్లా ఉన్నారు ఏమిటి అంటే, ఈ అక్క చెప్పింది, మేము రాజకుమార్తెలమేనండి. మరి ఒక రాక్షసి ఒక ఆవిడ ఒక రాక్షసుడి కోసం పెళ్లి సంబంధాల కోసం వచ్చి మమ్మల్ని ఇద్దరిని ఎత్తుకుపోయింది, తీసుకొచ్చేసింది. మా నాన్న ఎంత బతిమలాడిన ఆవిడ వదలలేదు. మేమేమో తప్పించుకుని ఈ ఇందులోకి చేరిపోయాం, ఈ గుళ్ళోకి. గుడి కాబట్టి రాక్షసి రాదు. ఇంకా ఈ దారి ఎలా వెళ్ళాలో తెలీదు. మా నాన్నకి చచ్చే భయం రాక్షసి అంటే. ఆయన మా కోసం ఏ ప్రయత్నం చేయాలి, ఆయన ఊళ్ళో ఉండిపోయాడు. తప్పించుకుని అక్కడికి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ మేము ఇక్కడే ఉండిపోయాం. ఏదో అందని కాయ కసరు తింటున్నాం, మేము తలుపులు వేసుకుని లోపల ఉంటున్నాం అని చెప్పేసరికల్లా ఈ మంత్రి కుమారుడికి, రాజకుమారుడికి విపరీతంగా నచ్చింది ఆ అమ్మాయి. ఆ మాట్లాడే పెద్ద పిల్లేమో కుసుమావతి పేరు, అక్కయ్య. పక్కన నిశ్శబ్దంగా వస్తువులు మాత్రమే అందిస్తూ బొమ్మలా నుంచున్నదేమో కమలాక్షి చెల్లెలు. బాగా ఆలోచించుకుని మంత్రి కుమారుడిని పక్కకి తీసుకెళ్ళాడు. ఏమో వీళ్ళు ఏదో రాజకుమార్తెలు అని చెప్తున్నారు, ఈ పిల్ల నాకు మహా నచ్చింది సుమి, తీసుకుపోయి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అని అడిగాడు. మంత్రి కుమారుడు అన్నాడు, నీతో మాట్లాడిన అమ్మాయిని నువ్వు చూసావు, మాట్లాడకుండా ఉన్న అమ్మాయిని నేను చూశాను. ఆ అమ్మాయి కూడా మహా బాగుంది, మరి ఆ పిల్లని నేను చేసుకుంటాను, అక్కా చెల్లిని చేసుకుందాం, మన ఇద్దరం మిత్రులం కదా, తీసుకుపోదాం పట్టన్నాడు. సరే ఇద్దరు మళ్ళీ వచ్చారు. మాట్లాడుకుని, అమ్మాయి మీ ఇద్దరిని మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం, ఇక్కడ ఎందుకు, మాతో పాటు వచ్చేసేయండి, తర్వాత చూద్దాం మీ సంగతి, మీరు ఊరెళ్తాలు గీరెళ్తాలు ఆలోచిద్దాం అనేసరికల్లా ఈ పిల్లలిద్దరు సరేనని ఒప్పుకున్నారు. బట్టలు సర్దుకోవడానికి లేదా బట్టలు మార్చుకోవడానికి అక్కా చెల్లి ఇద్దరు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళగానే కమలాక్షిని అడిగింది అక్కని, ఏమిటి అక్క అన్ని అబద్ధాలు ఆడేవు, రేపొద్దున మాట బయటపడితే ఎంత ప్రమాదం, ఇప్పుడు వాళ్ళు రమ్మంటే వాళ్ళ వెనకాలబడి వెళ్ళిపోయామంటే అమ్మాయమైపోతుందే అన్నది. అనేసరికల్లా కమలాక్షి అంది, కుసుమావతి చెప్పింది, నేనన్నీ ఆలోచించాను, అమ్మ కూడా మనని చక్కగా సెటిల్ చేయాలనుకుంటోంది, రాజకుమారుడు మంత్రి కుమారుడు మనకెక్కడ దొరుకుతారే, వాళ్ళంతటా వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు లోపలికి, సిరిడా మోకాలు అడ్డకు, అమ్మాయమైపోతుందని ఆలోచించద్దు అసలు, అమ్మ కూడా ఇదే కావాలి, ఎక్కడో చోట మంచి చోట మన పడేయటమే కదా కావాలి, శుభ్రంగా రాజప్రాసాదంలోనూ మంత్రిగారి భవనంలోనూ ఉంటాం మనం, అమ్మాయినా ఇదే కోరుకుంటుంది, మాట్లాడకుండా బయలుదేరిన బదు. ఇంతకీ ఏమిటి సంగతి, వీళ్ళేమి రాజకుమార్తెలు కాదు, ఈ దేవాలయం ఉన్న అడవికి బాగా ఎగువనున్న ఒక పల్లెటూరులో వాళ్ళు. ఆ పిల్లల తండ్రి ఒక ధనవంతుడి దగ్గర పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నాడు, వ్యాపారంలో పెట్టాడు, వ్యాపారం పోయింది, ఆయన అప్పు తీర్చలేకపోయాడు.
ఆ ధనవంతుడు నీ పిల్లలిద్దరిని నాకు ఇచ్చి పెళ్లి చేయమని మొదలుపెట్టాడు. ఇద్దరు పిల్లలు అప్పటి కాలంలో ఉండేది కదా, ఇద్దరిని ముగ్గురిని చేసుకునేవాళ్ళు. ఈ పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేయలేక ఆయన 50 ఏళ్లవాడు, ఈ పిల్లలు 16, 18 ఏళ్ల పిల్లలు. తండ్రి గుండెపోటు వచ్చి ఆయన కాస్త మరణించాడు. తల్లి ఆ ధనవంతుడి నుంచి తప్పించుకోవటానికి ఇల్లు వాకిలి అక్కడే వదిలిపెడితే వాళ్ళ ఇల్లు జప్తయిపోతుంది, పోతే పోయింది. పిల్లల్ని మాత్రం లేవదీసుకుని ఆవిడ ఆ అడవులన్నీ దాటుకుంటూ ఈ అడవిలోకి వచ్చింది. ఇక్కడ ఈ పాడుపడిన దేవళం ఉండి ఎవ్వరూ మనుషులు లేకపోవడంతో లోపల నుయ్యుంది. దేవళానికి గిన్నె దొన్నె పాత్ర సామాగ్రి ఉంటాయి. అవును. మరి ఈ సామాగ్రితోటి దొరికిందేదో వండుకుని పిల్లలిద్దరిని అక్కడ దాపెట్టుకుని ఉన్నది ఆవిడ. చెరుకో మూట బట్టల మూట తెచ్చుకుని అక్కడ ఉన్నారు వాళ్ళు. ఈవిడేం చేసింది, రోజు పిల్లలిద్దరిని ఇక్కడే ఉంచి ఆవిడ సమీపంలో ఉన్న ఊళ్ళకెళ్ళి ఏదైనా అడిగి తెచ్చుకుంటుంది. అక్కడి నుంచి తెచ్చుకున్న బియ్యంతో ఒక వారం 10 రోజులు కాలక్షేపం చేస్తారు. ఆ కాలం ఏంటంటే ఎవరన్నా అడిగితే ఓ గుప్పెడు బియ్యం పెట్టడమే అప్పటి పద్ధతి. కాయా కసరు అడవిలోనే ఉంటాయి. అట్లా కాలక్షేపం చేస్తున్నారు. ఈ పిల్లలిద్దరిని ఏమో కుసుమావతిని కమలాక్షిని ఇప్పుడు రాజకుమారుడు మంత్రి కుమారుడు రా 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 అన్నారు. సరే ఇద్దరు బయలుదేరారు. ఈ చిన్న పిల్ల ఏం చేసింది, అమ్మకి తెలియకుండా అయిపోతుందని ఒక పాత ఓణి ఒకటి ఉంటే దాన్ని చింపి చిన్న చిన్న తుంపులు చేసి పెట్టుకుంది. ఇంతంత పీలికల్లాగా చేసింది. మంత్రి కుమారుడేమో గుర్రం ఎక్కింది కమలాక్షి, రాజకుమారుడి గుర్రం ఎక్కింది కుసుమావతి. ఆ గుర్రం ఎక్కి వెళ్తూ ఈ పిల్ల ఏం చేసింది, తను తెచ్చుకున్న సంచులోంచి ఒక్కొక్క గుడ్డ ముక్క లైన్గా వేసింది. ఇద్దరు భవనాలకు చేరారు. రాజుగారు మంత్రి గారు వేరే ఏదో వ్యవహారం మీద ఊళ్ళో లేరు. పెద్దమ్మాయిని రాజప్రాసాదంలోకి, చిన్నమ్మాయిని మంత్రి గారి భవనంలోకి బట్వాడా చేశారు. చీకటి పడేసరికి మర్నాడు పొద్దుటకో ఈ ముసలావిడ ఇంటికి వచ్చింది. పిల్లలిద్దరూ కనపడలే ఈ గుళ్ళో. అయితే ఏమయ్యారని అటు ఇటు చూస్తే ఈ గుడ్డ పిల్లకలు కనపడ్డాయి. ముందు భయం వేసింది, ఓణి చిరిగిపోయిందా పిల్లది, ఏదైనా ప్రమాదం ఎదురైందని. తర్వాత తెలిసింది అవి ఒక లైన్ ప్రకారం వేయబడి ఉన్నట్టుగా కనపడుతోంది. ఆ గుడ్డ పుచ్చుకు నడిస్తే ఇంకో ముక్క కనపడింది, మళ్ళీ అది పుచ్చుకు నడిస్తే ఇంకో ముక్క. అది నగరం వైపుకి దారి తీస్తుంది. ఓహో, పిల్లలు తాము వెళ్ళిన దారి మనకు తెలియజేశారు, చూద్దామని ఆవిడ దారి పుచ్చుకుని ఊళ్ళోకి వచ్చేసారు కల్లా రాజుగారి భవనం దాకా. రాజుగారి భవనం మంత్రి గారి భవనం పక్క పక్కన ఉన్నాయి. వాటి ఎదురుగుండా నిలబడి చూస్తోంది అటు ఇటు ఆవిడ, ఎట్లా కనుక్కోవటం అని. ఇంతలో ఏమైంది, ఈ రాజుగారి భవనంలో చేరి ఉన్న కుసుమావతి కిటికీలోంచి తల్లిని చూసింది. చూసి ఒక పని మనిషిని, ఒక సేవకురాలను పిలిచి ఆవిడని పంపించేసి ఇక్కడి నుంచి. ఆవిడ అడుగుతుంది, మాకు తన కూతుళ్ళని అదని మాట్లాడద్దు, పంపించి అవతలకి అనేసరికి ఆ అమ్మాయి వెళ్ళి, ఏమిటమ్మా ఇక్కడ నుంచున్నావు, పద ఇక్కడ నుంచోకూడదు, అట్లా వెళ్ళిపోవని కేకలేసి ఆవిడ అవతలకి వెళ్తుంటే మంత్రి గారి భవనం మీద మేడ మీదకి వచ్చిన కమలాక్షి తల్లి గురించి ఆలోచిస్తోంది. అమ్మాయి ఏమైపోతుందో, వెతుకుందో లేదో, తెలిసిందో లేదో, అర్థమైందో లేదని. కిటికీలోంచి చూసేసరికి తల్లి కనపడింది. ఆవిడ నడిచి వెళ్ళిపోతుంది. వెంటనే ఒక పని మనిషిని పిలిచి కేకేసి ఆ వెళ్ళిపోతున్న ముసలావిడిని తీసుకురా, మర్యాదగా తీసుకురా అని చెప్పింది. పని మనిషి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అమ్మ, బిల్డింగ్లో మంత్రి గారికి కాబోయే పెళ్లి కూతురు మిమ్మల్ని రమ్మంటోంది, రండి అని తీసుకెళ్ళింది. ఆ పెళ్లి కూతురు ఎవరో ఈవిడికి తెలియదు. పైకి వచ్చి చూసేసరికి కమలాక్షి చిన్న కూతురు కనపడంగానే తల్లి పిల్ల కావలించుకున్నారు. సరే ఆవిడ ఏమంది, ఈ అమ్మాయి ఏం చేసింది, చక్కగా ఒక పూట గడిచిందిగా, అందరు అలవాటు అయ్యారు. ఈ అమ్మాయి కాబోయే పెళ్లి కూతురు అని వాళ్ళకి తెలుసు. ఈవిడికేమో శుభ్రంగా అన్నం పెట్టించి తన గదిలోకి తెప్పించి, తల్లికి అమ్మాయి ఇంత దూరం నడిచి వచ్చావు, ఈ మంచం మీద పడుకో అని తన తలపం పక్కన చిన్న మంచం ఉంటే ఆ మంచం వేయించి ఆవిడని అక్కడ పడుకోబెట్టి. సాయంత్రానికి మంత్రి గారి కుమారుడు వచ్చాడు. గదిలోకి వచ్చాడు కానీ ఆ మంచం మీద పడుకున్న ఆవిడ పేరెత్తల అతను. ఈ అమ్మాయి చెప్దామనుకుంది. తల్లికి చెప్పింది. అక్క ఏమో ఇట్లా అంటోందమ్మా అంటే తల్లి అంది, వద్దమ్మా ఏమీ చెప్పద్దు, ఎలా జరుగుతుందో అట్లా జరగని. ఈ ఇద్దరు పిల్లలు మీ ఇద్దరిని వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే హాయిగా ఉండండి మీరైనా, నాదేముంది, నేను గుళ్ళోనే ఉంటా, ఏదో తెచ్చుకుని కాయకాసులు తింటాను, నేను ఉన్న నాళ్ళు ఉంటా, నాకంటే మీరు ఇంపార్టెంటు, నాకు ఏదైనా రేపొద్దున అయ్యిందనుకో మీకు దారి లేకుండా అయిపోతే అద్భుతమైన దారి దొరికింది, అక్క చెప్పిందే కరెక్ట్, అబద్ధాలు చెప్పినా కూడా అబద్ధమే చెప్పింది అయినా సరే అంటే సరే. ఆవిడేం చేసింది, పడుకుని నిద్రపోయింది. మంత్రి కుమారుడు వచ్చాడు, చూశాడు కానీ మాట్లాడలా, కామ్గా ఉండిపోయాడు. ఏమైంది, ఇప్పుడు ఇక్కడ రాజుగారు మంత్రి గారు లేరు, 4 రోజుల్లో వస్తారు. ఈ తల్లి ఇక్కడే ఉంది.
ఇవి చెల్లెలు అడిగింది అక్కనే, అమ్మ కూడా వచ్చింది ఏం చేద్దాము అంటే, అమ్మని పంపించేసి మనం పెళ్లి చేసేసుకుందాం అని చెప్పేసింది అక్క. బాధగానే ఉంది, కానీ ఏం చేస్తాం, చెల్లెలు అంత తేలిగ్గా బాధపట్టాలి అక్క, కొంచెం లోపల బాధపడతాం, పైకి తెమకట్లేదనమాట. ఇంతలో రాజుగారు మంత్రి గారు వచ్చారు. ఇప్పుడు ఇంకో కొత్త ఇష్యూ వచ్చింది. రాజుగారు ఏమంటాడు, వీళ్ళు రాజకుమార్తెలు అని చెప్పావు కదా, ఏ రాజకుమార్తెలో చెప్పమంటారు. ఆ అమ్మాయి ముందు ఏ రాజ్యం అని వీళ్ళు అడిగితే ఏం చెప్పింది, ఆ కుసుమావతి అబద్ధాలు చెప్పిన పెద్దమ్మాయి. ఎందుకండి ఆ రాజ్యం పేరు చెప్పినా, మా నాన్న పేరు చెప్పినా మాకు పరువు తక్కువ, మీకు పరువు తక్కువ, మా నాన్న పరువు పోతుంది నేను చెప్పనంటు. అది లేదుగా. ఈ రాజుగారు వచ్చాక రాజుగారు ఏమన్నాడు, ఇక పరువు పోయేదేముంది, మనం పెళ్లి చేసుకుంటున్నాం కదా, ఎట్లాగూ అమ్మాయిని రాజు పేరు రాజ్యం పేరు చెప్పమని, పిల్లలు అక్కడ పంపిద్దాం, తర్వాత మనం తరలి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. ఆడపిల్లల్ని మన ఇంటికి తెచ్చుకు పెళ్లి చేసుకుంటే మర్యాద కాదు, వాళ్ళ ఇంటికి సగౌరవంగా 100 మంది సైనికుల్ని ఇచ్చి 4 పల్లకీలు ఇచ్చి పంపుదాం అనేసరికి మళ్ళీ వచ్చారు. మంత్రి రాజుగారు అబ్బాయి వచ్చి, మీ ఊరేమిటి, మీ నాన్నగారి పేరేమిటి, మా నాన్నగారు ఒప్పుకోవట్లేదు చెప్పాలన్నాడు. ఏమై బాగా ఆలోచించి, మా ఊరేమో మందారపురం, మా నాన్నగారి పేరు మనవాళ్ళుడు అని చెప్పేసింది. ఏదో పేరు చెప్పేసింది, మందారపురం అనేది సరే అయ్యింది. అక్కడుంది అది, ఏదో లేదు, ఊరే లేదు. తర్వాత మళ్ళీ మంత్రి గారి కుమారుడు కమలాక్షని చూడడానికి వచ్చాడు. వస్తే చెప్పాడు, మీరు మిమ్మల్ని అక్కడికి పంపిద్దాం అనుకుంటున్నాం, మీ ఊరు మరి మీ రాజ్యం ఏవైపు ఉందో చెప్తావా అన్నాడు. అనగానే ఆ పిల్ల గబుక్కును గలవల ఏడ్చేసింది. మందారపురం లేదు, మనవాళ్ళు లేడు, మాది మేము అసలు రాజ కన్యలమే కాదండి, మా అక్క మమ్మల్ని క్షమించండి, మా అక్కయ్య అబద్ధం చెప్పింది, ఏ రాజ్యము లేదు, మేము పల్లెటూరు వాళ్ళం, చదువుకున్నాం అంతే, కాస్త 4 ముక్కలు, గుళ్ళో రకరకాల పుస్తకాలు ఉంటే అవి కూడా చదువుకుని మంచి భాష పట్టుబడింది మాకు, కొంతకాలంగా అక్కడే ఉన్నాము, మమ్మల్ని పంపించేసేయండి, మా దారిని మేము వెళ్ళిపోవచ్చు, కానీ దారి తప్పుతామని భయంగా ఉంది, గుడి దగ్గర దింపేసేయండి మమ్మల్ని అనేసరిగా నవ్వాడు మహేంద్రుడు పక్కపక్క. మీరు అబద్ధం చెప్పారని నాకు మొదటి రోజునే తెలుసు, కుమారుడు విపరీతమైన ప్రేమలో పడ్డాడు మీ అక్కయ్యతోటి, ఆ అమ్మాయి అబద్ధం చెప్తుంటే నీ మొహం చూసినప్పుడే నాకు తెలిసింది అది నీకు నచ్చలేదని. మీ అక్కయ్య చెప్పిన మందారపురము, ఈ మనవాళ్ళనే రాజు అసలు భూప్రపంచం మీదే లేరు, ఇక్కడికి 1000 యోజనాల దూరంలో అలాంటి ఊరే లేదు, మీరు రాజకుమార్తెలు కాదు అన్న మాట నేను చెప్పేదాకా మా రాజుగారి అబ్బాయికి అర్థం కాలేదు, అతనంత ప్రేమలో ఉన్నాడు, నాకు కూడా నువ్వంటే ఇష్టము ప్రేమ ఉన్నప్పటికీ నేను కొంచెం ఆలోచిస్తున్నా, అతను ఆలోచించట్లేదు, మీకు వచ్చిన భయం ఏం లేదు, మీరు రాజకుమార్తెలు కాదని మేము రాజుగారికి చెప్పేశాము, రాజకుమార్తె కాకపోతే పెళ్లి చేయరేమోనని ఈయన విజయుడు చాలా దిగులు పడ్డాడు, కానీ రాజుగారికి ఏం అభ్యంతరం లేదు. ఓహో, ఆయన కొడుకును ఓదార్చి, నీకు మామూలు పెళ్ళి అయినా సరే పర్వాలేదు, నీకు నచ్చటమే కావాలన్నారు, కాబట్టి మన పెళ్ళికి వచ్చిన ఢోకా ఏం లేదు, మీ అబద్ధాలు ఆడటం సరిగ్గా చేతకాని మీ అక్క, అసలు అబద్ధాలే ఆడలేని నువ్వు, ఇద్దరు మాతో పాటే ఉండొచ్చు హాయిగా అని చెప్పాడు. తర్వాత రాజుగారు వచ్చి ఈ ఆడపిల్లలిద్దరిని ఆశీర్వదించి చక్కగా అంగరంగ వైభవంగా రాజుగారి అబ్బాయికి కమల అమ్మాయిని, పెద్ద అమ్మాయిని కుసుమావతిని, చిన్న మంత్రి గారి అబ్బాయికి ఏమో కమలాక్షిని ఇచ్చి చక్కగా పెళ్లి చేశారు. వాళ్ళ అమ్మని కూడా ఇక ఊరు పంపల, ఆ దేవళానికి నువ్వు వెళ్ళక్కర్లేదు, హాయిగా మాతో ఉండమన్నారు. అయితే అడవిలో పురాతనంగా ఉన్న ఆ పెద్ద దేవళాన్ని మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే, రాజుగారి అబ్బాయి మంత్రి గారి అబ్బాయి ఇద్దరు కలిసి చక్కగా బాగు చేసి పురాతనమైన మందిరాన్ని ఇక్కడి నుంచి రాజ్యం నుంచి చక్కగా రథం వేసుకుని అక్కడికి వెళ్ళేలాంటి ఏర్పాట్లు చేశారు. ఓకే, పురాతన దేవళం, దాన్ని వదిలిపెట్టుకోకూడదు, దానివల్లే మనకి పెళ్ళిళ్ళని మంచి భార్యలు దొరికారని ఆ దైవాన్ని కూడా చక్కగా ఆరాధించుకుంటూ సుఖంగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా ఒక మంచి స్టోరీ చెప్తారండి? పూర్వం అంట కాశీనగరానికి దగ్గరలో కుమారభూతి అని ఒక ఆయన ఉండేవాడట. ఈయనకి లేక లేక ఒక కుమారుడు కలిగాడు, దేవభూతి అని పెట్టారు. ఈ దేవభూతి భలే అద్భుతమైన చదవరట, 4 శాస్త్రాలు, 4 వేదాలు, 6 శాస్త్రాలు చదువుకున్నాడు ఆయన. ఉపనిషత్తులు అవి లేదు ఇవి లేదని చదివేసుకున్నాడు. అయితే అద్భుతమైన చదువరి అయి శాస్త్రపారంగతుడు అయినప్పటికీ ఏవో ఆయన పాపాల కారణంగా ఆయన బ్రహ్మరాక్షసుడైపోయాడట మరణానంతరం. అయ్యో. అయితే బ్రహ్మరాక్షసుడు అయ్యాక ఆయనకి జ్ఞానోదయం అయింది, చదువు వచ్చింది,
అయితే ఈ కాశీనగరానికి వెలుపల ఉన్న అడవిలో ఒక పెద్ద రావి చెట్టు మీద నివాసం ఉండేవాడు. ఏం చేసేవాడు, అక్కడ కూర్చొని రోజు వేద పఠనం చేసేవాడు. అక్కడ ఆ చెట్టు మీద కూర్చొని ఎవరికైనా విద్య నేర్పి ఈ బ్రహ్మరాక్షసత్వాన్ని పోగొట్టుకోవాలనుకున్నాడు. బ్రహ్మరాక్షసుడి దగ్గర చదువుకోవడానికి ఎవడొస్తాడు, ఎవరు రారు. కానీ అక్కడ చదివేవాడు. ఆ వైపు జనాలు తెలుసుకుని ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఎవరైనా ఒకడు వస్తే వాడికి విద్య నేర్పించి ఈ బ్రహ్మరాక్షసత్వాన్ని పోగొట్టుకోవాలని చాలా అనుకునేవాడు. కుదిరేది కాదు, కానీ ఆయన రోజు వేద పఠనం చేసేవాడు. అవన్నీ ప్లస్సే కదా, వేద పఠనం చేయడం కూడా కొంత పాపాన్ని పోగొడుతుంది. దాంతో ఈయన క్రూరుడుగా కాకుండా సాత్వికుడుగా ఉండేవాడు. ఆ చెట్టు మీదే ఉండేవాడు. అయితే ఈ కాశీ నగరానికి ఎక్కడి నుంచో సుదూర తీరాల నుంచి గోనర్దీయుడు అని ఒక కుర్రాడు వచ్చాడు. వాడు భలే చదువరి, బాగా చదువుకున్నాడు. అయితే ఈ కాశీలో ఒక పెద్ద పెద్ద గురువులను ఆశ్రయించి ఇంకా తనకి తెలియనివి ఏవేవో చదువుకోవాలని వచ్చాడు. వచ్చేసరికి ఈ కాశీలో వాళ్ళు అన్నారు, బాబు మేము నీకు చెప్పేది ఏం లేదు, నీకు అంతా వచ్చు, అన్నీ నీకు వచ్చు, నీకు చెప్పగలిగే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అంటే మరి ఎట్లాగండి నా జ్ఞానతృష్ట తీరేది, ఎట్లా నాకు ఈ చదువు వస్తుంది అంటే, ఈ కాశీలో 2-3 పెద్దవాళ్ళు చెప్పారు, ఊరు వెలుపల అడవిలో ఒక రావి చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షస స్వరూపంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా విద్యలు చదువుకుని ఉన్నాడు. అక్కడికి వెళ్తే నీకు విద్య లభిస్తుంది. ఆయన తప్ప ఇంక చెప్పేవాళ్ళు ఎవరు లేరు, కానీ ప్రమాదం, నువ్వు ఆలోచించుకోమంటే ఇతని గోనర్దీయుడు ఎలాగైనా సరే నేను వెళ్ళి నేర్చుకోవాల్సిందేనని అడవిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే పొద్దున్నే ఒకనాడు తెల్లవారేసరికి చేరాడు. ఆయన పెద్ద గొంతుతో వేద పఠనం చేస్తున్నాడు. కుర్రాడు కూడా ఆ చెట్టుకి యువతలు కూర్చుని తను కూడా చదవటం మొదలుపెట్టేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. దేవభూతి, ఏమిటా శబ్దం వస్తుందా? కిందకెళ్ళి చూస్తే కుర్రాడు కనిపించాడు. ఎవడెవరా నువ్వు, నాతో పాటు చదువుతున్నావని హుంకరించాడు. హుంకరిస్తే అబ్బాయి అన్నాడు, గోనర్దీయుడు ప్రవర్ చెప్పుకుని గురువుగారికి ఎవరైనా పెద్ద గురువులు కనపడితే చెప్పాలి, నేను ఏ శాఖ వాడిని ఇదేని చెవులు పట్టుకుని చతుసాగర పర్యంతం గోబ్రాహ్మణి శుభంభవతు అని తన ప్రవరలో తన గోత్రంలో ఉన్న ఋషుల పేర్లు చెప్పుకుని తను ఏ శాఖకి సంబంధించిన వాడో ఏ సూత్రమో తనది చెప్పాలి. మామూలుగా ఇప్పుడు కూడా మన జీఎం గారు కానీ ఇట్లా ఎవరైనా గురువుగారులు కానీ ఎప్పుడు పీఠాధిపతికి లేదా భారతీ తీర్థస్వామి వారు మహాస్వాములు ఉన్నారు కదా, వారు ఎవరినైనా దర్శిస్తే ఈ వేదాభ్యాసము అవి చేసుకున్న వాళ్ళు 2 చెవులు, నువ్వు గమనించి ఉంటావు, చెవులు 2 పెట్టుకుని ఇలా చెవులు పట్టుకుని ప్రవర్ చెప్పుకుంటారు. అవును, తమని తాము పరిచయం చేసుకోవటం. దేవాలయాల్లో కూడా ప్రవర్ చెప్తారు. యజ్ఞోపవీతం వేసినప్పుడు ప్రవర్ చెప్పడం చెప్తారు. ఆ తర్వాత ఆ పద్ధతి ఉంటుంది. ఈయన తన ప్రవర్ చెప్పుకున్నాడు, 2 చెవులు పట్టుకున్నాడు. చెప్పేసరికి ఆయన చాలా సంతోషించాడు. ఏమన్నా నాయన ఇంత దూరం ఎందుకు వచ్చావు ఏమిటి అని అడిగితే, నేను రకరకాలు చదువుకున్నానండి, ఇంకా చదవాలని ఉంది, కాశీలో అందరూ పెద్దవాళ్ళు మీ పేర్లు చెప్పారు, అందుకని వచ్చానంటే ఆయన ఆ విషయము ఈ విషయము చెప్పాడు. ఈయన ఏ విషయం చెప్పినా పడుకోవచ్చు. సాయంకాలం దాకా చర్చ సాగాక తెలిసింది ఆయనకి, ఈ పిల్లవాడికి ఆ గోనర్దీయుడికి రాని విద్య లేదు, దేవహూతికి ఎంత వచ్చో అంతా గోనర్దీయుడికి వచ్చు. కానీ ఆయన సంతోషం పట్టలేకపోయాడు. ఎవడైనా ఒకడు నా దగ్గరకు వచ్చి నేను చదువుకుంటా, నువ్వు ఏదైనా చెప్పు అని అడగట కంటే ఇంకేం కావాలి. అది అబ్బాయి, నీకు నేను విద్యాదానం చేయగలిగింది ఏం లేదు, అంతా నీకు వచ్చు, కన్యాదానం చేస్తా, నీ కన్యాదానం చేయించి ఈ బ్రహ్మరాక్షసత్వం నుంచి నేను విముక్తి పొందుతాను అని చెప్పి ఇక్కడికి దగ్గరలో ఈ నగరాలన్నీ దాటాక జయపురం అని ఒక నగరం. ఆ రాజుకి ఒక కుమార్తె ఉంది, సౌందర్యవతి, వివాహ యోగ్యమైన వయసులో ఉంది. నేను పోయి ఆ అమ్మాయిని పట్టుకుంటా, నేనంటే క్షణాల్లో వెళ్ళిపోతా, నువ్వు 4 రోజులు ప్రయాణం చేసి రావాలి. ఓకే, ప్రయాణం చేసిరా, నా దగ్గరకు వచ్చి నీ ప్రవర్ చెప్పుకో, నేను ఆ అమ్మాయిని వదిలిపెట్టేస్తా, ఆ పిల్లని నీకు ఇచ్చి పెళ్లి చేస్తారు, నేను పట్టిన పిల్ల నా పిల్ల, ఆ అమ్మాయి నీకు వివాహానికి కనుక ఇస్తే ఆ కన్యాదానం నేను చేసినట్టు, నాకు విముక్తి లభిస్తుంది, నువ్వేమో చక్కటి చోట సెటిల్ అవుతావు, నీకు నేను చేయగలిగేది అదేరా నాయన అని చెప్పాడు. బాగుందిగా. సరేనన్నాడు. దేవహూతి గారు వెళ్ళిపోయాడు. ఆ జయపురం మహారాజుకి మదయంతి అనే పేరున్న మహాద్భుత సౌందర్యవతి అయిన పిల్ల. మదయంతి బాగుంది కదా, దమయంతి లాగా ఉంది. అయితే ఈ మదయంతికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. రకరకాల యువరాజులు రాజకుమారుల చిత్రపటాలు వచ్చినాయి. చిత్రపటాలు చూడడానికి యువరాణిని పిలిపించారు.
ఆ పిలిచిన క్షణంలో ఈ పిల్ల మీద బ్రహ్మరాక్షసుడు ఆవేశించాడు. ఇక అమ్మాయి ఆ చిత్రపటాలన్నీ విసిరేసింది, చింపేసింది, దగ్గరకు వచ్చిన వాళ్ళని తలా ఒక గుద్దుకి చంపేసింది. అక్కడి నుంచి చెలికత్తల్ని ఎత్తి విసిరి కొట్టేసింది. అయ్యో, మొత్తం భవనం అంతా భీభత్సం చేసి పారేసేసి ఉమ్, లబోదిబోమన్నారు రాజు మంత్రి అందరూ. ఏం చేయాలో తెలీదు. వాళ్ళని వీళ్ళని పిలిచారు. కార్తాంతికులను పిలిస్తే సమయం బాగుండలేదు, కానీ మంచి సమయమేగానే కనపడుతోంది. రెండున్నాయి లక్షణాలు. ఇక నానా గందరగోళంగానూ ఉంది. ఆ ఊరంతా చెప్పుకుంటున్నారు. పెళ్లి చేద్దామంటే పిల్లకి దయ్యం పట్టింది. ఓహో, పిల్లకి పట్టింది ఏమిటో తెలియదు. అయితే 2-3 వచ్చినప్పుడు బ్రహ్మరాక్షస మంత్రాలకి పిల్ల ప్రవర్తనలో తేడా వచ్చింది. అంటే ఎవరో బ్రహ్మరాక్షసుడు పట్టాడు. దీన్ని పోగొట్టడం ఎలా? బయటంతా ఇదేశారు, చాటింపు వేయించారు. మదయంతికి పట్టినటువంటి ఈ గ్రహపీడ నుంచి తొలగించే వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని, పురుషులైతే యోగ్యమైన వయసు ఉంటే అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తాం, లేదా రాజ్యంలో కొంత భాగం ఇస్తాం అని చాటింపేశారు. బ్రాహ్మలు వాళ్ళు వీళ్ళు కొంతమంది ఇలాంటివి చేయగలిగే వాళ్ళు వచ్చారు. అవల దిగే ఉద్దేశంలో లేడు. సరే ఏమైంది, ఈ 4-5-6 రోజులు గడిచేసరికి మనవాడి గోనర్ దిగుడు వెళ్ళాడు. వెళ్ళి అడిగాడు, నన్ను మహారాజు దగ్గరికి తీసుకెళ్ళండి, అమ్మాయికి ఏదో గ్రహబాధ ఉందని వార్తలు వస్తే నేను విని వచ్చాను, నేను చేయగలను అంటే ఈ లోపలికి తీసుకుపోయారు. అది అక్కడ ఉన్న వాళ్ళంతా అన్నారు, వీడు చూస్తే ముక్కుపచ్చలారని కుర్రాడు, 25 ఏళ్ళు కూడా లేవు, చదువుకున్న వాడల్లే ఉన్నాడు. ఆ అమ్మాయి ఎదురుగుండా వెళ్ళిన వాళ్ళని ఎత్తి విసిరి కొట్టి నేలగేసి కొట్టేస్తుంది, చచ్చిపోతావురా నాయన అంటే, కాదండి నాకు లొంగేదేదో నాకు తెలుసు, వివాహం ఉద్దేశం కాదు, ఆయన ఈ పట్టిన వాడిని వదిలించడమే నా ఉద్దేశం. లోపలికి వెళ్ళి దండం పెట్టేసరికల్లా అమ్మని గడు హుంకరిచ్చి గుడ్లు రూతుంది రాజకుమార్తె. అప్పుడు ఈయన సంస్కృతంలో వాక్యంలో శ్లోకంలో ఒక ఇది చెప్పాడు, అయ్యా కన్యాదానం చేస్తానన్నావు మహానుభావ దేవభూతి, నీ శిష్యుడైన గోనర్దీయుణ్ణి నేను, నీతోటి దానం పుచ్చుకోవటానికి వచ్చాను అని చెప్పాడు. చెప్పేసరికి వెంటనే అర్థమైపోయింది ఆయనకి. అమ్మాయిని వదిలిపెట్టేశాడు. వదిలేసేస్తే రాజకుమార్తె కింద పడిపోయింది. ఈయన పోయి దేవహూతి అక్కడున్న ఒక పటంలో చేరిపోయాడట. వివాహం అయ్యేదాకా ఆయనకి విముక్తి లేదు. ఈ కింద పడిపోయింది పెళ్లి రాజకుమార్తె లేచి కూర్చుంది, అమాయకంగా చూస్తుంది అటు ఇటు. ఏం జరిగింది? అటు ఇటు బయట కింద ఉన్న వాళ్ళంతా అమ్మో పిల్ల మామూలు అయిపోయింది కేకలు పెట్టారు. కొంతమంది దాసీలు వాళ్ళు వీళ్ళు వచ్చి ఏమిటి లేవనెత్తి, అంత పెద్ద ఆవేశం వచ్చిన మనుషులు ఎలా అవుతారు, దిగనాసిలిపోయి వీక్గా అయిపోతారు. బోళ్ళని సకలోపచారాలు శైత్యోపచారాలు చేసి అమ్మాయికి తినడానికి తాగడానికి ఇచ్చి సరే కాస్త శాంతం చేసి ఎట్లా కొట్లా సరిచేశారు. రాజుగారు ఆశ్చర్యపోయాడు. మళ్ళీ వాడు నాయన ఎవరు నువ్వు ఏమిటంటే, నేను ఫలానా వాడిని, ఫలానా శాఖ గోనర్దీయుడు, క్షత్రియ కన్యని బ్రాహ్మలు వివాహం చేసుకోవటం ఉన్నది ఆ రోజుల్లో. మరి లెక్క ప్రకారం వీళ్ళు ఏం చెప్పింది ఏమిటి, యోగ్యమైన వయసు ఉంటే వివాహం చేస్తా ఉన్నారు కదా. పిల్లకి 18 ఏళ్ళు 17 ఏళ్ళు ఉన్నాయి, ఇతనికి 25 ఏళ్ళు లోపు. యువకుడు బాగున్నాడు, పైగా చదువుకున్నాడు, ఇంత పని చేశాడు. ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళ వల్ల కాలేదు, దాంతో వివాహాన్ని నిశ్చయం చేశారు. వీళ్ళకి కళ్యాణం అయిపోయిన తర్వాత వివాహం ఎప్పుడైతే కన్యాదానం జరిగిందో ఆ పటం డామ్ అని పగిలిపోయిందట. ఆయన ఆ పటంలో నుంచి ఆయన వెళ్ళిపోయాడు బయట. తర్వాత ఎప్పుడు కూడా కాశీనగరం చుట్టుపక్కల ఉన్న రావి చెట్ల మీద నుంచి వేద పఠనం వినపళ్ళ. ఈయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. ఆయనకి విముక్తి లభించింది. ఎప్పుడు కూడా ఎంత చదువుకున్నా పాపకార్యాలు చేస్తే మన చదువు మనని రక్షిస్తుందని అనుకోకూడదు. చదివే పాపం కర్మే, పాపకర్మలు పాపకర్మలుగానే ఉంటాయి, చెయ్యకూడదు. పూజలు చేసేవాళ్ళు, వ్రతాలు చేసేవాళ్ళు కూడా మేము పూజ చేస్తున్నాం కాబట్టి అంటే పూజ చేస్తే నీకు ప్లస్ అవుతుంది, కానీ కర్మలు మైనస్ అవుతాయని నమ్మకూడదు. చెడు కర్మ చెయ్యనే కూడదు. దాన్ని పోగొట్టుకోవటం కష్టం, దాన్ని అనుభవించే పోగొట్టుకోగలుగుతాం. పుణ్యం ఊరికే ఖర్చు అయిపోతుంది. ఎవరికైనా బదలాయించవచ్చు మన పుణ్యాన్ని, పాపాన్ని బదలాయింపు కుదరదు, ఎవరు పుచ్చుకోరు దాన్ని, నువ్వు ఇవ్వలేవు కూడా. అందుకని జాగ్రత్త పడాలని ఇలాంటి కథలు చెప్తారు. అద్భుతంగా ఉందండి. నమస్తే. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, డబ్బే ప్రధానం అన్నిటికీ కూడా. కానీ ఒక్కొక్కరికి చూస్తే వాళ్ళు ఏం కష్టపడినా కష్టపడకపోయినా కలిసి వచ్చింది అంటారు చూసారా, మంచిగా ఉంటుంది. ఒక్కొక్కరు ఎంతో కష్టపడతారు,
అయినా కూడా పాపం ఆ లక్ష్మీ కటాక్షం అనేది జరగట్లేదు, టైం బాగాలేదు, ఇట్లా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు కదా. అవును. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. లక్ష్మి కటాక్షించదలుచుకుంటేనే వస్తుంది, అది కరెక్టేనా? అదైతే నిజం. ఇప్పుడు జయ, మనకి సైన్స్ ఎంత డెవలప్ అయింది, సైన్స్ చాలా డెవలప్ అయింది. ఇదివరకు పిల్లలు కలగని వాళ్ళ పరిస్థితి, పిల్లలు లేకుండా ఉండి ఎవరినో దత్తత తెచ్చుకునే వాళ్ళు. ఇప్పుడు పిల్లల్ని కలిగించడానికి మనకి ఎన్నో మెథడ్స్ వచ్చినాయి. IVF అంటారు, ఇంకోటి అంటారు, రకరకాల పేర్లతోటి. అంటే సృష్టికి ప్రతి సృష్టి కూడా చేయగలుగుతున్నాం. కానీ మన కాలం కలిసి వచ్చింది ఇవాళ అని చెప్పగలిగే సైన్స్ రాలేదు. ఎంత డెవలప్ అయినా, సైన్స్ ఎంత డెవలప్ అయినా, మనం గడియారాన్ని వెనక్కి తిప్పగలిగే రోజు వచ్చినా కూడా ఆ తిప్పగలిగిన కాలం మనదేనని మనకి ప్రూఫ్ కాలం ఇవ్వాల్సిందే కానీ మనుషుల వల్ల కాదు. అది దానంతరం అది ప్రూవ్ చేయాలి. చిన్నగా సబ్బులమ్మి వ్యాపారం చేసిన వాళ్ళు కోట్లకి పడగలెత్తిన వాళ్ళని చూస్తాం మనం. మామూలుగా చిన్న ఒకపడి వ్యాపారంతో తోటి తరాల వెంబడి కూర్చుని తినేంత సంపాదించిన మహానుభావులను ఎంతమందినో చూసాం. చిన్న వ్యాపారం నుంచి బాగా కోట్లకు పడగలెత్తిన వాళ్ళు కనిపిస్తారు. అలాగే కోట్ల ఆస్తులున్న వాళ్ళు పాపర్లు అయిపోయి, ఎందుకు పనికి రాకుండా దౌర్భాగ్యులైపోయి, కుటుంబాల్లో పిల్లలు పాడైపోయి క్రమంగా 1000 ఎకరాల నుంచి 100లోకి, తర్వాత 10లోకి, తర్వాత 0లోకి వచ్చిన వాళ్ళు కూడా కనపడతారు. ఇప్పుడు వీళ్ళు పెరగడానికి, వాళ్ళు తగ్గిపోవడానికి కారణం ఏమిటి? డబ్బే కదా, లక్ష్మీ కటాక్షం. ఆ లక్ష్మి ఎప్పుడు ఎవరిని ఏ రకంగా కటాక్షిస్తుందో, ఆ వచ్చిన కటాక్షాన్ని మనం తెలుసుకోగలుగుతామా లేదా అనేది కూడా చాలా డిపెండ్సే అది. అందుకని ఏం చేయాలి? సానుకూల దృక్పథంతో పోవాలి, పాజిటివ్గా వెళ్ళాలి. కోట్లు వచ్చేయాలని కోరుకోవద్దు. ఎంత ట్రై చేసినా నాకేమి రాదేమో అని దిగులు చెందద్దు. మన పని మనం చేసుకుంటూ పోవాలి. పోతే ఎప్పటికో ఒకప్పటికి మన కాలం కలిసి రావచ్చు. అయితే లక్ష్మీ కటాక్ష కథలు బోల్డన్ ఉన్నాయి, మంచి మంచి సినిమాలు కూడా ఉన్నాయి జయ లక్ష్మీ కటాక్షం మీద. మన కథా సరిత్సాగరంలోనే నాకు గుర్తుండి ఒక కథ, ఒక రాజుగారి కథ చెప్తారు, బాగుంటుంది. కథా సరిత్సాగరం అంటే గుణాఢ్యుడు అనే ఒక రచయిత, చాలా గొప్పవారు. ఆయన పైశాచి భాషలో రాశారట బృహత్ కథ. పైశాచి భాష అంటే మామూలు భాష కాదులేండి. సంస్కృతంలో ప్రాకృతం అని, పైశాచి అని ఉన్నాయి, రకరకాల భాషలు. పాతకాలం మనకి మీకు అర్థమయ్యేది కాదు, నేను మీకు చెప్పగలిగేది కాదు. గుణాఢ్యుడి బృహత్ కథని సోమదేవ సూరి అని ఆయన సంస్కృతంలో కరించారు, దాన్ని సాంస్క్రిట్లోకి చేశారు. మనకి తెలుగులో వేదం వెంకటరాయ శాస్త్రి గారిని మహామహోపాధ్యాయ ఒక గురుగారు ఉన్నారు, వారు కథా సరిసాగరం పేరుతోటి దాన్ని అనువదించారు. ఇంకా చాలా అనువాదాలున్నాయి. నేను ఈ అనువాదాన్ని తరచుగా ఫాలో అవుతా. ఇదివరకు మనం చెప్పిన ఒక కథ మీద ఒక వ్యూవర్ కామెంట్ చేశారు, ఇవన్నీ పిచ్చి పిచ్చి కథలు, బృహత్ కథలో ఇవి లేవని. బృహత్ కథలో రకరకాల కథలు ఉన్నాయి. పవిత్రమైన, అత్యద్భుతంగా మనం భావించే కథలతో పాటు ఇదేమిటి ఇలా జరుగుతుందా అని ఊహించే విచిత్రమైన కథలు కూడా ఉంటాయి. బృహత్ కథలు, కాశీ మజిలీ కథలు మన కాలం నాటివి కాదు. ఇవాళ మనం ధర్మం, ఇదే ధర్మం అని భావించిన కథలు ఒకప్పుడు ధర్మంగా ఉండకపోయి ఉండొచ్చు. ఆ కాలం నాడు ఏమేమిటి, ఎలాంటివి ఉన్నాయో అవన్నీ ఈ కథల్లో కనపడతాయి. ఈ కథా సరిసాగరంలో ఎన్ని రకాల కథలో ఉన్నాయి. అందులో కొన్ని మనకి చాలా సానుకూలంగా, మనకి లైఫ్కి దగ్గరగా అనిపించే కొన్ని ఉంటాయి. ఇలా ఎక్కడైనా ఉంటుందా అని మనకి విచిత్రంగా అనిపించే అద్భుత కథలు కూడా ఉన్నాయి. అవి ఇవి కూడా మనం ఏది మనకి చాలా కరెక్ట్గా అనిపిస్తుందో అదే పాత పెద్దవాళ్ళు చెప్పారని మనకు విపరీతంగా అనిపించిన కథ నేను కల్పించానో మధ్యలో ఎవరో కల్పించారనో మీరు భావించద్దు. కుదిరితే వేదం వెంకటరాయ శాస్త్రి గారు రాసి, నేను ఆవిడ కామెంట్కి నేను మొన్న సమాధానం కూడా పెట్టాను, అది నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. నేను క్లియర్గా కథా సరిసాగరం బృహత్ కథ అని నేను చెప్పినప్పుడు నేను చూడకుండా చెప్పలేదు, ఆ పుస్తకమే స్వయంగా నా దగ్గర ఉంది. ఇప్పుడు కామెంట్లు అసలు మీరు అన్నిటికీ అవ్వకూడదు. అంటే ఇప్పుడు ఇలాంటిది ఏంటంటే ఇది రచయితల్ని తప్పు పట్టినట్టు అయిపోతుంది కదా జయ. నన్ను కాదు, అన్ని కామెంట్స్ ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇప్పుడు వాళ్ళకి ఒక ప్రశ్న ఉంది, ఇది బృహత్ కథలో అయ్యి ఉండదు అని. బృహత్ కథ చదవటం మన వల్ల ఏ వ్యవహారం కాదు. దాన్ని సంస్కృతీకరించిందో ఆంధ్రీకరించిందో మనం చదవగలుగుతాం, మనకు అవకాశం ఉంది. ఇది నేను సముఖంలోనే చెప్పదలుచుకున్నాను. ఆవిడకి ఆల్రెడీ కామెంట్ పెట్టాను, నేను సమాధానం చెప్పాను, ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాను. ఇది నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇవి పుస్తకాల్లో ఉన్న కథలే కానీ కల్పితాలు, సొంతంగా చెప్పే కథలు కావు. మనం చెప్పే ప్రతి కథ ఏదో ఒక చోట గ్రంథస్థం చేయబడిందే, ఎవరైనా పెద్దవాళ్ళు రాసిందో, మన ముందు తరం వాళ్ళు రచయితలు రాసినవో, చాలా తరాల ముందు రాయబడి సంస్కృతంలో రాయబడి తర్వాత తెలుగులోకి వచ్చి ఆ తర్వాత మనకు అందుబాటులో వచ్చిన కథలోనే 99% అవే కథలు నేను చెప్తాను. మనకి ఇప్పుడు లైఫ్కి కొన్ని అప్లై అవుతాయి, కొన్ని అప్లై అవ్వవు. కొన్ని అద్భుతమైన కథలుగా విని వదిలేయాలి, కథని కథగా తీసుకోవాలి.
అందులో రకరకాలు, కాశీనగరంలో ఇలా ఉంటుందంటే కాశీనగరంలో రకరకాలు ఉంటాయి. పైగా ఇవాళ మనకు తెలిసిన పవిత్రమ ఫీలింగ్ ఉన్న కాశీ వేరు, మన తాతల నాటి కాశీ వేరు, మన ముత్తాతల నాటి కాశీ ఇంకో రకం. అవును. మన ముందు తరాల్లో కాపాలికులు వాళ్ళు మామూలుగా ప్రపంచంలో అందరితో పాటు తిరిగేవాళ్ళు. మనం ఇప్పుడు కాపాలికులు ఎవరైనా విచిత్ర వేషధారణ వాళ్ళు ఏదో ఫ్యాన్సీ డ్రెస్ వేసుకున్నట్టు అనిపిస్తుంది. అప్పట్లో సన్యాసులు వాళ్ళు ఊళ్ళల్లో మామూలుగా తిరుగుతూ ఉండేవాళ్ళు. మనకి ఇప్పుడు సన్యాసులు కనిపిస్తే భగవంతుడు శాంతం పాప మనం భిక్షగాళ్ళుగా భావిస్తాం వాళ్ళని. అవును, తెలియదు మనకి. మన ప్రపంచం మారిపోయింది కాబట్టి ఇదేదో కొత్త కథలు నేను చెప్పేశానని మాత్రం భావించద్దు. కథా సరిసాగరంలోదే ఈ కథ. తప్పకుండా ఈ క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను నేను. ఖచ్చితంగా. అయితే ఈ కథా సరిసాగరంలో కొన్ని చాలా కథలు ఉన్నాయి. లక్ష్మీ కటాక్షపు కథలు కూడా కొన్ని కనపడతాయి. ఓకే. ఒక రాజుగారు ఉన్నారట. ఆ రాజుకి పేర్లు అవి చెప్పటం లేదు, బాగా గుర్తు కూడా లేదు నాకు. రాజుగారికి ఏంటంటే ఆయన్ని చాలా సంతోషపెట్టే మాటలు ఎవరైనా మాట్లాడితే 1,00,000 వరహాలు బహుమతిగా ఇచ్చేసేవాట ఆయన. చక్కటి మాట తీరున్న వాళ్ళకి. అయితే ఇలాంటి రాజుని సంతోష పెట్టడానికి ప్రజలు చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. మరి 1,00,000 వరహాలు కదా, సాధారణంగా ఇచ్చేవాడు కదా, అప్పుడప్పుడు ఇచ్చేవాడు. ఇచ్చాడంటే ఇచ్చేస్తాడనమాట, 1,00,000 కొట్టేసినట్టే వాడు. అయితే ఒకసారి ఒక అతను లబ్ధసత్తుడు అనే ఒక ఆయన ఏమనుకున్నాడంటే ఈ రాజుగారి ప్రాపకం సంపాదించాలని రోజు వచ్చి రాజస్థానం బయటే నుంచునేవాడు. ఆయన కొలువులోకి వస్తూ అతన్ని చూసేవాడు. అతను ఏం అడిగేవాడు కాదు, రాజు ఏం అడిగేవాడు కాదు, రాజుగారు లోపలికి వచ్చేసేవాడు. రాజుగారు ఎక్కడికి వెళ్తే మంది మార్బలం వెళ్ళేవాడుగా, ఆ మంది మార్బలంతో పాటు ఇతను కూడా పోయేవాడు, వెళ్ళేవాడు. అతను కూడా వెళ్ళిపోయేవాడు. అయితే కొన్నాళ్ళకి రాజుగారు ఒకసారి వేటకెళ్ళారు. వేటకెళ్తే ఆ వేటకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ సైనికులు వాళ్ళు వెళ్తారు, తలా ఒక ఆయుధం పట్టుకుని ఎవరి శక్తి అనుసారం వాళ్ళు వేటాడతారు. ఇతను ఈ లబ్ధసత్వుడు ఏం చేసేవాడు, ఒక పెద్ద లావుపాటి ఒక కర్ర, అతను ఆ ఆయుధాన్నే తిప్పగలడు, అంతకంటే పెద్దగా రావు. లాఠీ లాంటి ఒక కర్ర పుచ్చుకొని వెళ్ళి చేతికి అందిన జంతువుని వేటాడడానికి ప్రయత్నం చేశాడు. రాజుగారి దృష్టి అతని మీద పడింది. ఇప్పుడు మనం రోజు ఒక దారిలో వెళ్తుంటే రోజు ఒక మనిషి అక్కడ కనపడుతున్నాడు అనుకోండి, క్రమంగా మొదటి రోజును గుర్తించాం, ఎవ్రీడే చూస్తుంటే గుర్తుపడతాం కదా. ఖచ్చితంగా గుర్తుపట్టిన రాజుగారు ఇతన్ని ఏమీ అనేవాళ్ళు కాదు, అడిగేవాళ్ళు కాదు. ఇక్కడ ఈ వేటాడినప్పుడు ఇతను చిన్న కర్రతోటి ఫైటింగ్ చేశాడు, చాలా జంతువులను చంపాడు, కొన్ని వాటికి యథాశక్తి వేటాడడానికి ప్రయత్నం చేశాడు. రాజు దృష్టిలో పడ్డాడు. ఇంకా కొంతకాలం గడిచింది. ఒక చిన్న యుద్ధం ఏదో వచ్చింది పక్క శత్రురాజులతోటి. ఆ యుద్ధంలో కూడా ఇతను ఆ లాఠీ కర్రతోటే యుద్ధంలో రాజుగారితో పాటు అంగరక్షకులతో పాటు ఇతను కూడా వెళ్ళాడు. యథాశక్తి యుద్ధం చేశాడు, దొరికిన వాళ్ళని దొరికినట్టుగా ఆ కర్రతోటే చావబాదాడు. అప్పుడు కూడా గుర్తిచ్చారు రాజుగారు. సరే, ఆయన ఏమనుకున్నాడు, వీడు కొన్ని సంవత్సరాలుగా వాకిట్లో నుంచుంటున్నాడు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి యథాశక్తి వాడి చాతురుంచుని సేవ చేస్తున్నాడు, వీడికి ఏమైనా ఇవ్వాలని నాకు ఎందుకు అనిపించట్లేదు అంటే లక్ష్మి వీడిని కటాక్షించాలనుకోవట్లేదు. లక్ష్మి ఎప్పుడు కటాక్షించదలుచుకుందో చూద్దాం అనుకున్నారు. ఇలా కొంతకాలం గడిచాక ఒకరోజు ఏమైంది, ఈయనకు ఉత్సాహం వచ్చింది ఏదో రాజుగారికి. అతన్ని పిలిచారు, నీకేమైనా పాటలు వచ్చా, పద్యాలు వచ్చా అని అడిగారు. అడిగితే ఇతను నాకు పద్యం వచ్చండి, నేను సంస్కృతం చదువుకున్నాను చిన్నప్పుడు అంటే ఓ పద్యం చెప్పంటే ఒక రాగయుక్తంగా ఒక మంచి శ్లోకం ఏదో చెప్పాడు. రాజుకు చాలా నచ్చింది, బ్రహ్మాండంగా ఉంది, బాగుందన్నాడు. కానీ ఏమి ఇవ్వల. మళ్ళీ ఈయన పోయి రాజస్థానం బయట నుంచున్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచింది. ఈ రాజు కనిపించింది, ఏమిటి లక్ష్మి వీడిని కటాక్షించదు, ఏదో ఒక సందర్భం వీడికి డబ్బు ఇచ్చేయాలి, నేను ఇవ్వటం లేదు. సరే చూద్దామని ఏం చేశాడు ఈయన, లక్ష్మీ కటాక్షం అసలు వీడికి ఉందో లేదో చూడాలనుకున్నాడు. ఆయన అనుకుని ఒక గుమ్మడి పండు తెప్పించాడు. గుమ్మడి పండు తెప్పించారు. చాలా గుమ్మడికాయలు ఉంటాయి కదా, బాగా పండిన గుమ్మడి పండు తెప్పించి ముచుక దగ్గర జాగ్రత్తగా కోసి ఆ మూతలాగా వచ్చేట్టుగా డిప్పని బయటికి తీసాడు. తీసి ఈ గుమ్మడికాయలో హాలోగా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది, విత్తనాలు ఉంటాయి కానీ కాసునే ఉంటాయి. పండిన దాంట్లో ఏమవుతుందంటే కండగా ఉండదు, గ్యాప్ వచ్చి గింజలు ఇట్లా శుష్కించిపోయి దగ్గరకు వచ్చి ఖాళీ ఉంటుంది. ఈయన ఏం చేశాడు, కత్తి పెట్టి ఆ గింజల పాటలు లాగేసి బయటికి దాని నిండా మణులు మాణిక్యాలు పోసి ఈ ముచుకని దాని మీద మళ్ళీ స్థానం ప్రవేశయామి చేశాడు. కరెక్ట్గా కూర్చోబెట్టి ఏం చేశాడు, కాస్త గంధం తడిపి దీనిపైన ఇట్లా రాసేసాడు. గుమ్మడికాయ కానీ రంగులో గంధపు రంగు ఇంచుమించుగా కలిసిపోతుంది, అది ఫ్రెష్ గుమ్మడికాయ లాగానే కనపడుతుంది కానీ అందులో ఏముందో తెలియదు. ఏం చేశాడు, మర్నాడు ఆ గుమ్మడికాయని పట్టుకురారని సైనికుడికి ఒకటి కప్పచెప్పి ఈయన రాజస్థానానికి వెళ్ళాడు. ఈయన సత్తుడు బయట నుంచున్నాడు, లబ్ధసత్తుడు. అతన్ని పిలిచి నువ్వు పద్యం బాగా చెప్పావు, ఎన్నాళ్ళుగానూ నన్ను సేవిస్తున్నావు, ఇదిగో నీకు ఈ గుమ్మడికాయ ఇవ్వదలుచుకున్నానని ఆ గుమ్మడికాయ ఎత్తి అతని చేతిలో పెట్టేశారు. కళ్ళబడి కొండ మండిపోయింది. దిక్కుమాలి గుమ్మడికాయలకి ఏం కరువా,
అప్పట్లో డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పని లేదు. అవును. బ్రాహ్మణులకు ఉచితార్థం పంచేవాళ్ళు. ఇప్పుడు గుమ్మడికాయ దానం చేయడం, అన్ని పండుగలకి గుమ్మడికాయలే దానం. పైగా విరగ్గా సేవి. గుమ్మడి పాదు ఊరికే రోడ్డు మీద కేవలంగా పడి మొలిచేస్తుంది. మా ఇళ్లలో అయితే గుమ్మడి పాదులు అసలు పెట్టనే పెట్టరు. వాటంతటవే మొలిచి వస్తుంటే ఓ 30, 40, 50 కాయలు కాసేస్తాయి ఒట్టి పుణ్యానికి. అది రోజువారీ తినే కూర కాదు కదా, జబ్బు చేస్తుంది అనుకుంటాం. అవును. అప్పుడప్పుడు తింటాం. ఏం ఖర్చు అయిపోతాయి, పైగా అందరూ తినరు, నడు నొప్పి వస్తుందని. గుమ్మడికాయలు కేవలంగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. చీదలు వచ్చేసింది. చీ వేద గుమ్మడికాయ, పాడు గుమ్మడికాయ, ఇది ఇచ్చాడేమిటి ఈయన. ఇన్నాళ్ళ నుంచి కనిపెట్టుకుంటే 1,00,000 వరహాలు కాకపోతే కనీసం 100 వరహాలు ఇవ్వలేకపోయాడా, ఈయనకి చేతులు రాలేదు, ఇదేమిట్రా అనుకున్నాడు. ఈ సభికులంతా రాజు ఇలా గుమ్మడికాయతో సరిపెట్టాడు ఏంటబ్బా అనుకున్నారు. మామూలుగా బాగా నచ్చితే 1,00,000 ఇచ్చేస్తాడు, 1,00,000 కాకపోతే 1000 కాకపోతే 100. అది కూడా కాకుండా ఏమిటి చిన్న గుమ్మడికాయతో సరిపెట్టాడు, ఒక వరహా కూడా చేయదే ఇది అనుకున్నారు. చేతిలో పెట్టాడు. సరే పుచ్చుకెళ్ళాడు బయటికి. ఈ కాయను ఎక్కడైనా పడేద్దాం అనిపించేస్తుంది అతనికి. ఎందుకు దిక్కుమాల గుమ్మడికాయ వచ్చేస్తుంది, ఇరిటేషన్ వస్తుంది లోపల. వస్తుంటే ఏమైంది, ఎదురుకుండా వెళ్ళేసరికల్లా ఒక బౌద్ధ భిక్షువు ఎదురొచ్చాడు. ఆ బౌద్ధ భిక్షువు ఎవరంటే రాజుని దర్శించడానికి వస్తుంటే ఆయన ఒట్టి చేతులతోటి వస్తున్నాడు. ఈ చేతిలో ఉన్న గుమ్మడికాయని చూసి, పోయి గుమ్మడికాయని ఇవ్వగలవా, నాకు కావాలంటే ఈ దుప్పటి నీకు ఇస్తానని చెప్పాడు. ఆయన భుజం మీద ఒక దుప్పటి ఉంది, పల్సెట్టిదే కానీ దుప్పటి ఉంది. ఈయన ఏమనుకున్నాడు, ఈ బూడిద గుమ్మడికాయ పట్టి, ఈ గుమ్మడికాయ బూడిది కాదులే పాపం, తెల్ల గుమ్మడికాయ, ఏమన్నా పచ్చ గుమ్మడే, ఇది వండుకుని ఒక పూట కూర, దుప్పటి కొనాలంటే 3-4 పూటల కూరలు పెడితే కానీ దుప్పటి రాదని ఈ గుమ్మడి పండు ఎత్తి ఆయన చేతిలో పెట్టి ఈ దుప్పటి తీసుకున్నాడు. దుప్పటి పుచ్చుకుని వెళ్ళిపోయాడు. మన బౌద్ధ భిక్షువు ఈ పండు పుచ్చుకుని రాజాస్థానం లోపలికి వెళ్ళాడు. ఈ పండు ఎక్కడిది నీకు అని అడిగాడు రాజుగారు. ఇప్పుడే సత్తుడు ఇచ్చాడు, లబ్ధసత్తుడు ఇచ్చాడు అని చెప్పాడు. లబ్ధసత్తుడు కదా అతని పేరు. చేసరికల్ అయ్యో వీడికి కటాక్షం కలగలేదు, లక్ష్మీ కటాక్షం. చేతిలో మణిమాణిక్యాలు పెట్టినా ఇచ్చేశాడే. సరే రాజుగారి చేతిలో పెట్టాడు ఈ బౌద్ధ భిక్షువు. ఈయన గుమ్మడి పండు తీసి పక్కన పెట్టుకున్నాడు. దీన్ని గుర్తుగా పెట్టండి రా అని చెప్పాడు. సరే మర్నాడు ఒకరోజు గడిచిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ రాజుగారు అదే గుమ్మడి పండుని పుచ్చుకొచ్చాడు. వాకిట్లో నుంచున్నాడు లబ్ధసత్వుడు. అతను చూడగానే ఏమోయ్ రా, నీకు గుమ్మడి పండు ఇవ్వాలనుకుంటున్నాను అని మళ్ళీ ఆ గుమ్మడి పండు ఎత్తి లోపల చేతులు పెట్టాడు. ఫుల్ పండిపోతుంది తిరిగి, ఏం చేయాలో తెలియటం లేదు. సరే ఏం చేశాడు, అది పుచ్చుకొని బయటికి రాజు ఇచ్చాడు, తీసుకోవాలి. మరి ఇప్పుడు ఇచ్చినప్పుడు తప్పదు కదా, ఇచ్చినప్పుడు తప్పదు. ఏది బయటకు వస్తుండే సరిగా ఏమనుకున్నాడు, నిన్నట్లాగానే దీన్ని ఎవరికైనా మారకం వేసేయాలనుకున్నాడు. ఒక రత్నశ్రేష్ఠి అని ఒక శ్రేష్ఠి ఎదురుపడ్డాడు. రాజుగారికి గుమ్మడికాయ కూర పులుసు అంటే ఇష్టం, ఆయన ఇష్టంగా తింటాడు. పచ్చగా నవనవలాడుతుంది, బాగుంది పండు. బ్రాహ్మడికి ఎక్కడో దానం దొరుకుంటుంది అని చెప్పి ఆయన ఏమన్నాడు, ఏమయ్యా ఇది నాకు ఇస్తావా అని అడిగాడు. అడిగేసరికల్లా ఇస్తాను, ఏదో ఒకటి ఇచ్చి తీసుకోండి అన్నాడు. ఈయన ఏం చేశాడు, ఒక చక్కటి పట్టు ఉత్తరీయాన్ని ఇచ్చాడు. ఉత్తరీయం అంటే పైన వేసుకుని పైపంచని చేతిలో పెట్టి ఆ గుమ్మడి పండు తీసుకున్నాడు. ఆ గుమ్మడి పండు పుచ్చుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు శ్రేష్ఠి. వెళ్ళేసరికల్లా ఈయనకు అర్థమైపోయింది, ఇది నువ్వు సత్తుడి దగ్గర తీసుకున్నావు కదా అన్నాడు. అవును అన్నాడు ఆయన. మళ్ళీ గుమ్మడి పండు తీసి పక్కన పెట్టుకున్నాడు. వీడికి లక్ష్మీ కటాక్షం వచ్చేలాగా లేదు, సరే 3వ ప్రయత్నం చేద్దాం అని అనుకుని 3వ రోజున ఏం చేశాడు, మళ్ళీ గుమ్మడి పండు పట్టుకొచ్చాడు. 3వ ఇచ్చేసరికల్లా సభికులందరూ ఆశ్చర్యపోయారు. ఏమిటి రాజుగారు రోజు ఒక 10 గుమ్మడి పండు ఇచ్చే బదులు 3 బదులు 30 వరహాలు ఇచ్చినా బతికి బాగుపడిపోయేవాడే బ్రాహ్మడు, ఇలా గుమ్మడి పళ్ళు ఇస్తున్నాడు. ఎవరికి నచ్చలా రాజు చేస్తున్న పని. అసలు బాగా మాట్లాడితే చాలా 1,00,000 ఇచ్చేస్తాడు తేరగా. అలాంటిది పాపం ఇంత సేవ చేసాను బడికి ఏమీ ఇవ్వట్లేదు, ఇదేంట్రా అనిపించింది. సరే పండు చేతిలో పెట్టేసరికల్లా ఆయనకి విసిరేసేద్దాం, ఎమ్మేసేద్దాం, చాలా రకరకాల భావాలు కలుగుతున్నాయి లోపల. నడుచుకుంటూ పోయాడు. ఏమైందంటే ఒక రాజనర్తకి కనపడింది. ఆవిడేమనుకుందంటే ఆ రోజు రాజుగారు వాళ్ళ ఇంటికి సాయంకాలం నాట్యం చూడడానికి వస్తాడు, అందుకని ఆయన ఆహ్వానించడానికి వస్తుంది ఆవిడ మేళంతో సహా. గుమ్మడి పండును చూసి అబ్బా చక్కగా ఉంది, రాజుగారికి ఒట్టి చేతులతోటి ఆహ్వానం ఎందుకు, ఆయన ఎలాగో కూర పులుసు ఇష్టంగా తింటాడు అని చెప్పేసి, మా అయ్యా ఇగో ఈ గాజు ఒకటి తీసుకోండి అని చేతి నుంచి ఒక బంగారు గాజు మురుగు ఒలిచి అతని చేతిలో పెట్టింది. బ్రాహ్మడు కదా, మురుగిచ్చి ఆ కాయ తీసుకుంది. ఆ కాయ పట్టుకుని రాజుగారి దగ్గరికి వచ్చింది. వచ్చేసరికన్నా ఆయనకు దూరం నుంచి అర్థమైపోయింది తను ఇచ్చిన పండే వెనక్కి వచ్చేస్తుందని. ఎంత ఇవ్వదలుచుకున్నా లక్ష్మి తన దగ్గర వల్లనంటోంది, ఉండనంటోంది. ఇన్ని మణిమాణిక్యాలు పోసిస్తే, మణిమాణిక్యాలు పోసి ఇచ్చినప్పుడు
తీసుకుని ఎందుకు ఉంచుకోలేకపోతున్నాడు? కనీసం ఇంటికి వెళ్ళి తరిగి చూసుకుందామన్న ఇంగితం కూడా పట్టలేదే వీడు. కూర వండుకుందాం, మనమే వండుకుందాం, అమ్మేయటం ఎందుకు ఇచ్చేయటం ఎందుకు అనుకోవటం లేదే. ఒకటికి ఎన్నిసార్లు ఇస్తున్నారు కదా రాజుగారు, ఇందులో ఏదైనా మర్మం ఉందేమో అని ఆలోచన కూడా లేదని ఆ పండు రాజస్థానంలోనే వదిలిపెట్టి పోయాడు. 4వ రోజు పొద్దున రాజుగారు మళ్ళీ వచ్చాడు. వాళ్ళ ఈ లబ్ధసత్వుడు మంచి ఉత్సాహంగా ఉన్నాడు. ఎందుకంటే మన బౌద్ధ భిక్షు ఒక దుప్పటి ఇచ్చాడు కదా పల్చటిది, దాన్ని పంచలాగా కట్టుకున్నాడు. మా శ్రేష్ఠ గారేమో ఒక ఉత్తరీయం ఇచ్చాడు, దాన్ని చక్కగా పైన వేసుకున్నాడు. నర్తకి ఒక బంగారు మురిగిచ్చింది, దాన్ని చక్కగా మెరుగుపెట్టి చేతికి వేసుకున్నాడు. నగలతో చక్కగా దగదగలాడుతూ బాగా కళగా కనపడుతున్నాడు. ఏమోయ్ మంచి కళకళలాడతాం, గుమ్మడి పండు తీసుకుంది కానీ రా అన్నాడు. అనేసరికల్లా ఈసారి ఏమనుకున్నాడు, 3 వస్తువులు వచ్చినాయి, ఏదైనా పెద్ద మార్గం వచ్చినప్పుడే ఈ గుమ్మడి పండుని మార్చాలనుకున్నాడు. ఊరి పిచ్చోడు. అయ్యో. ఈ గుమ్మడి పండుని రాజుగారు అతని చేతిలో పెట్టేసరికల్లా మంచి మార్గం గురించి ఆలోచిస్తున్నాడు కదా, కొద్దిగా ఉత్సాహం వచ్చింది అతనికి. దుప్పటి ఖరీదు, కొనుక్కోలేడు, వస్తువు వచ్చింది. ఉత్తరీయం పట్టుది, అది ఇంకా ఖరీదు. బంగారు మురుగు వీటికంటే ఖరీదు. 4వసారి రాజు ఇచ్చిన ఈ దిక్కుమాల గుమ్మడికాయ అయినప్పటికీ కేవలమైన గుమ్మడికాయ అయినా పెద్ద మారకం వస్తుంది. ఈసారి ఏ వస్తువుకి దీన్ని మారుద్దామా అన్న ఉత్సాహంతో ఈ పట్టుకుంటున్న వస్తువుని చటుక్కున జారు విడిచాడు. జారు విడవంగానే తొడిమి కాస్త ఊడిపోయి మొత్తం మణిమాణిక్యాలన్నీ దొరిలేసినాయి కిందకి. అప్పటిదాకా ఈ రాజు అంతసేపు వాడు వద్దురా దేవుడా అని ఏడుస్తుంటే ఆ గుమ్మడికాయ ఇస్తున్నాడు. సభికులందరూ చీదరించుకున్నారు రాజుని. ఇంకా 4వసారి విరక్తి పుట్టింది జనాలకి. ఈయన ఇవ్వకపోతే మనమైనా ఇద్దామనిపించింది. ఎప్పుడైతే ఇది పడి బయటకు వచ్చిందో హౌరా అని ఆశ్చర్యపోయారు. 4 రోజుల నుంచి వీడి చేతిలోకి వెళ్ళిన లక్ష్మి 3 రోజుల నుంచి తిరిగి వచ్చేస్తోంది వెనక్కి. నీకు పాత్రత లేదు, లక్ష్మిని అరిగించుకోగలిగే శక్తి లేదు, అందుకే వీడు వెళ్ళగాదని వచ్చేస్తోంది. 4వసారి అతను తీసుకోగలిగాడు. ఈ పడేసరికల్లా అతను ఉత్సాహం పట్టలేకపోయాడు ఆ వస్తువులు అవన్నీ చూసేసరికి. రాజు అన్నాడు, లక్ష్మి నీ నుంచి ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉంది, నీ చేతిలోకి వచ్చినా నువ్వు దాన్ని చూసుకోలేకపోయావు. కటాక్షం అమ్మవారు ఎప్పుడు కటాక్షిస్తుందంటే ఆ టైం వచ్చినప్పుడే నీ చేతిలోకి వచ్చి కూడా పోతుంది. నీ ఎదురుగుండా ఉన్న బంగారు పాతును కూడా నువ్వు గ్రహించలేకపోతావు. నీ దగ్గరకు వచ్చిన అవకాశాలు కూడా నువ్వు కాలదనుకుంటావు. నీ అంతటి నువ్వే, దానికి ఎవరు కారణం కాదు. ఇప్పుడు నువ్వు రాజుని తిట్టలేవు, సభికులను తిట్టలేవు, ఎదురొచ్చిన నర్తకిని తిట్టలేవు, నీ దగ్గర లేదు. అది నిలబెట్టుకునే గుణం అవకాశం నీ దగ్గర భగవంతుడు నీకు పెట్టలేదు, ప్లాన్లో లేదు. అది ఎప్పుడు ప్లాన్ కరెక్ట్గా వస్తుంది, నీకు పాత్రత లభించినప్పుడే ఈ లక్ష్మీ కటాక్షం వస్తుంది. రాజుగారు చాలా సంతోషం, ఆయన తీసుకెళ్ళు అని చెప్పి ఆ మణిమాణిక్యాలన్నీ ఏరుకుని ఈ లబ్ధసత్వుడు ఈ మొత్తం మణులన్నీ ఏరుకుని ఆ గుమ్మడికాయ పట్టుకుని ప్రభువుకి చాలా సంతోషంగా అప్పటిదాకా తిట్టుకున్నందుకు రాజుకి క్షమాపణలు చెప్పి ఆ వస్తువులు పుచ్చుకొని వెళ్ళిపోయి లక్ష్మి ఈ రకంగా కటాక్షిస్తుంది. అలాగని పని చేయటం మానేయకూడదు. ఇప్పుడు లబ్ధసత్వుడు చూడండి, మొదటి రోజున గుమ్మడికాయ తెచ్చి దిక్మాల రాజు నేను మానేలా మళ్ళీ వచ్చాడు. 2వ రోజు తీసుకున్నాడు, మళ్ళీ వచ్చాడు. 3వ రోజు మళ్ళీ వచ్చాడు. 4వ రోజు కూడా మళ్ళీ రావటం వల్లే అతన్ని కటాక్షించింది. కాబట్టి ఎప్పుడు మన వంతు ప్రయత్నం మనం చేయాలి, చేస్తేనే మనకి సక్సెస్ మన దగ్గరకు వస్తుంది. లక్ష్మి అంటే డబ్బే కాదు, ఆల్ ద టైం సక్సెస్, డెవలప్మెంట్, ఫ్లరిషింగ్ మనం జీవితంలో ముందుకెళ్తాం. అవన్నీ కూడా మనం పాజిటివ్గా ముందుకు వెళ్తుంటేనే మన దగ్గరకు వస్తాయి. ఈ ఆస్పెక్ట్లో కథ చెప్పి ఇలా పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళండి. సూపర్, చాలా బాగుంది రమ్మగారు. నాకైతే చాలా బాగా నచ్చింది స్టోరీ. మంచి కథలో ఎంత మంచి ఇది ఉంది, బ్యాక్గ్రౌండ్ చాలా అద్భుతంగా ఉంది కదా, చాలా బాగుంది. పిల్లలకి చెప్తానికి బాగుంటుంది, మనం తెలుసుకోవడానికి అద్భుతంగా ఉంది. రైట్ రమ్మగారు, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుపు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా మంచి స్టోరీ చెప్తారా? ఆకతాయి కథ చెప్తాం. కొంతమంది ఉంటారు, వాళ్ళకేం పెద్ద దాని మీద రాబడి ఉండకపోయినా ఇతరులను ఏడిపించుకు తినేవాళ్ళు, వేళాకోళం చేసేవాళ్ళు, ఏడిపించుకు తినేవాళ్ళు, ఏమనాలి టక్కరితనంతో మోసగించేవాళ్ళు, ఎరకాటల్లో పెట్టేవాళ్ళు, ఇలా తమాషాగా ఉంటారు. చందమామ కథల్లో కథ ఎప్పుడో చదివాను నేను, అది చెప్తామా వద్దా అని ఆలోచించి ఊరుకున్నా. ఎందుకు రమ్మగారు? గుర్తొచ్చింది. ఎందుకు వద్దనుకున్నా? ఆకతాయి కదా ఎందుకన్నా? అది నేర్చుకుంటారడా? ఏమోలే, ఏమిటో. ఇప్పుడు ఏంటంటే మనం ఖలీఫా కథలు చెప్తున్నాము, చైనా జానపద కథలు అలాంటివి చెప్తే ఫ్రాన్స్ జానపద కథలు, మీరు ఇలాంటివి చెప్తారేంటి? అలాంటి భావాలు వస్తున్నాయి. కథలు వెతకలేక చచ్చిపోతున్నాను నేను. కథల్లో కూడా ఇలాంటి భావాలు ఉంటాయి. భావాలకి తక్కువే ఉండదు, మనకి చాలా ఉంటాయి. కథ కాదా ఇంపార్టెంట్? కథ ఒకటే ఎందుకు అవుతుంది జయ? అట్లా అంటే పలానా స్టోరీలే చెప్పాలని అలా గిరిగీసుకుని కూర్చుంటే ఇన్ని స్టోరీలు ఎలా చెప్పగలుగుతామండి?
కొన్ని వేల స్టోరీస్ కదా మీరు అవన్నీ ప్రశ్నలు మీరు వేయకూడదు, మేము ఇలాగే అంటాం. అంతేనా? మేమంతే. ఏదైనా చెప్పగానే మీరు గాజులు వేసుకోలేదు, మీ మెడలో మంగళసూత్రాలు ఉన్నాయా, బొట్టు పెట్టుకోలేదు, వాళ్ళు మేకప్ చేసుకున్నారు ఎందుకు, అలాంటివి అడుగుతారు. అంటే అలా ఒక ఉద్రేకం వస్తుంది. మరి అలాంటప్పుడు మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి వేరే కథలు చెప్పవకండి, అలాంటివి కూడా వచ్చినా సరే ఇంకా కథలు లేవు, నాకు దొరికింది కదా చెప్తా అంతే. కాదు రమ్మగారు, మనం తాగే నీరు కానీ పీల్చే గారి కానీ మనది అని రాస్తుంటుందా అండి? అలా ఉండదు, కానీ ఇట్లాగే ఆలోచించలేకపోతే ఎట్లా రమ్మగారు? ఫార్వర్డ్గా ఆలోచించొద్దా కదా? మంచి విషయమా, పోనీ అది అది వినటం వల్ల మనకు సంతోషం వచ్చిందా, దానివల్ల మోరల్ తీసుకోండి, తీసుకోకపోనివ్వండి, మోరల్స్ పక్కన పెట్టు, కాలక్షేపం ఒక మంచి విషయం కదా. దాంట్లో కూడా ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటే చేసే వాళ్ళకి చెప్పే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుందండి. కష్టమే కొంచెం. అప్పుడప్పుడు కాస్త నేను దీన్ని ఫేస్ చేస్తున్నాను, నాకు పర్సనల్ మెసేజెస్ వచ్చేస్తుంటాయి, మీరు ఇలాంటివి చెప్పకండి, ఫలానా స్టోరీసే చెప్పాలి. సరే, టిల్ అనేవాడు ఒకటి పేరు. ఇదేంటంటే మన దగ్గర ఒక కెమెరామెన్ ఉన్నాడండి, టిల్లు, మన డీజే టిల్లు ఉన్నాడు కదా, అలాగా. ఈ టిల్ ఏంటంటే జర్మనీ కథ. ఇది ఒక పేద సామాన్య కుటుంబంలో పుట్టాడు. చిన్నప్పటి నుంచి చిలిపివాడు, ఏదో ఒక కొంటె పని చేసేవాడు, అల్లరి చేసేవాడు. ఎవరి పైనుంచి దూకుతారో వాళ్ళకి అదేదో దొరుకుతుందని పిల్లల మధ్య పందాలు పెట్టి వాడు మాత్రం దూకేవాడు కాదు, అందరు దూకేవాళ్ళు. చిన్నప్పుడు ఒకటి చెప్తుండేవాళ్ళు, ముక్కు కొక్కితే ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. అందరి పిల్లలందరికీ ముక్కు మీద పుళ్ళే 108 సార్లు కోకాలి. తర్వాత ఏమవుతుంది, ముక్కు మీద ఇక్కడ దూలం మీద పల్చగా ఉంటుంది కదా స్కిన్, అందరి పిల్లలకి ముక్కు మీద పుళ్ళు ఉండేవి. అసలు ఎవడు చెప్పాడో వాడు చచ్చినా గోక్కునేవాడు కాదు. వీడు కూడా అలాంటి వాడు అన్నమాట. అయితే ఇదేంటంటే పాపం తండ్రి చనిపోయాడు. వాళ్ళమ్మ ఇంట్లో ఉన్నవి ఏమన్నవి అవి ఇవి పెట్టి ఎటాగొటా సంసారం నడిపింది. ఓ రోజు కూర్చుని ఏడుస్తూ కూర్చుంది, నువ్వు ఎందుకు పనికిరావురా, ఏం పని చేయవు, నీకు ఆటకాయతనము ఆటకాయతనము అల్లరి కొంటెతనము తప్ప, సోమరిపోతువు నువ్వు, 10 రూపాయలు తేలేవు, 10 రోజులు అన్నం గడపలేవు, మీ నాన్న సంపాదించి పెట్టిన తినేసాం, ఆయన కొనిపెట్టినవి మింగేసాం, అన్నీ అయిపోయినాయి, నువ్వు నేను మిగిలాం, ఈ పూరు గుడిసె ఒకటి ఉంది మనకి అనేసరికల్లా అమ్మాట ఏడబోకే, నీకేం కావాలి, డబ్బులే కదా, తిండి అంతేగా, నేను చూస్తాలే అన్నాడు. వీళ్ళు ఊరిలో ఒక ఊరికి చివరగా ఉన్నారు. ఆ ఊర్లో రెండో చివర వైపుకి ఉన్నటువంటి ఒక బజార్లలో పెద్ద పెద్ద రొట్టెల దుకాణాలు అవి ఉన్నాయి. వీడు మంచి పైలా పచ్చీస్గా కొట్లోకి వెళ్ళాడు. సాధారణంగా బిక్కుబిక్కుమంటూ బిక్కమొహాలు పెట్టుకుని ఉన్న వాళ్ళని చూస్తే జనాలు పసిగడతారు. కాన్ఫిడెంట్గా ఉండేవాడిని చూసి జబర్దస్త్గా లోపలికి వచ్చినవాడు, చేతులు ఆడిచ్చేసేవాడు, చకచక తలకాయ అటు ఇటు తిప్పేవాడుని నమ్ముతారు. అవును, కాన్ఫిడెన్స్ కావాలి జనాలకి. వాడి దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో కాదు ముందు కావాల్సింది. బిక్కమొహం వేసుకుని భయంగా చూస్తున్నాడు అనుకో, అసలు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని అడుగుతారు. ఈ జబర్దస్త్గా వచ్చేవాడిని ఎవడు ఏమడగాడు. లోపలికి వెళ్ళి మా అయ్యగారు ఇది రెండో చివర బస చేశారు, కమ్మటి తీయటి చక్కటి రొట్టెలు కావాలి, చాలామంది ఉన్నాం అని చెప్పి బంగారు కాసుకి సరిపడా రొట్టెలు ఇచ్చి పంపించు నాతో మనిషి, నేను అవన్నీ మోసుకెళ్ళలేనన్నాడు. పెద్ద తట్ట నిండా వస్తాయి, మనిషిని ఇచ్చి పంపించు, కాసు వాడికి ఇచ్చి పంపిస్తా. బాగుందిగా, షాపు వాళ్ళకి అలా అలవాటే, మొత్తం సరుకు మోసుకెళ్తే షాప్ అబ్బాయి డబ్బులు పుచ్చుకొచ్చేస్తాడు. సరే, ఆ కుర్రాడు షాపులో ఒక అతను ఉన్నాడు, మరీ కుర్రాడు ఏం కాదు పెద్దవాడు, బుట్ట తట్ట నెట్టి మీద పెట్టుకుని నడుస్తుంటే ఈ టిల్ అన్నాడు, ఏ సరిగ్గా పట్టుకో, ఒరిగిపోతుంది, పడిపోతాయేమో రొట్టెలు, అసలే మా అయ్యగారు ఒప్పుకోరు కింద పడితే రొట్టెలు అన్నాడు. అతను వాడు బాగానే నడుస్తున్నాడు, ఒరిగానా అని ఇలా చూసుకున్నాడు. చూడంగానే ఒక రొట్టె జర్రుమని జారి కింద పడిపోయి. రొట్టె అంటే అవేమిటి, బన్నులు, బన్స్ అంత ఉంటాయి, ఇట్లా కొంచెం దెబ్బరొట్టెలు లాంటివి, పడిపోయి. పడంగానే గట్టిగా అరిచాడు ఈ టిల్లు, అయ్యో ఇంకేముంది, కింద పడేసేసావు, ఓ పని చెయ్యి, నేను ఇక్కడే నుంచుట, ఈ రొట్టె పుచ్చుకుని షాప్కి వెళ్ళిపో, అది అక్కడ పెట్టి మీరు ఎవరన్నా తిందురు కానీ, కింద పడిన రొట్టె మా అయ్యగారు తినరు, ఆయన గొప్పతనాన్ని చాలా తక్కువ, ఇంకో రొట్టె పుచ్చుకురా, నేను ఇక్కడే నుంచుంటా అన్నాడు. ఇంత బరువున్న తట్ట వాడేం చేసుకుంటాడని వీడు నాదే తప్పు అనుకున్నాడు. ఆ బుట్టలు మోసే అతను గబగబా నడుచుకుంటూ పోయాడు. అతను అటు తిరగంగానే ఈ బుట్టను నెత్తి మీద పెట్టుకుని పరిగెత్తేసాడు. వాళ్ళ అమ్మకి తీసుకెళ్ళి చూపించాడు, అమ్మ చూసావా తియ్యటి రొట్టెలే, వెన్నబూసినవి, పంచదార చల్లారు, ఎన్ని రోజులు వస్తాయి, హాయిగా తిందాం, మనకు కావాల్సిన రొట్టెలే కదా. ఆ ప్రాంతంలో రొట్టెలే తినేవాళ్ళు, ఏదో కాస్త అవి ఇవి బియ్యంతో పల్చగా జావ లాంటిది కాచుకునేవాళ్ళు. ఆ మాత్రం బియ్యం ఉన్నాయి, రొట్టెలు కావాలి ప్రధానంగా. 10 రోజులు గడిచినాయి.
గడిస్తే వాళ్ళమ్మ 10 రోజులు అమ్మగానే ఒరే నువ్వు తెచ్చిన బుట్టెడు ఎన్నాళ్ళు వస్తాయిరా, రొట్టెలు కాస్త అయ్యిపోయినాయి, మళ్ళీ ఇది మొదలెట్టేమో మళ్ళీ మొదటికి వచ్చాం మనం అని తెగ తిట్టిపోసు. అంతే కదా, ఎవరి దగ్గరైనా పని చేస్తాలేవే అన్నాడు. అయితే ఏమైంది, ఒక రొట్టెల కర్మాగారంలో చేరాడు. అది రొట్టెలు చేసే బేకరీ. అయితే ఆయన సాయంకాలం అయ్యేసరికి వీడికో 4 రొట్టెలు చేతిలో పెట్టేవాడు. డబ్బులు ఇవ్వాలి, ఇంకా డబ్బులు ఇవ్వాల, ఏ రోజుకి ఆ రోజు కూలీ ఉంటుంది. అయితే 2 రోజులు పనిచేశాడు. 3వ రోజున ఆయన్ని ఎవరో పిలిచారు. ఒరే నాయనా, నేను వచ్చేది, నేను వెళ్ళొస్తాను, ఈ లోపల నువ్వు కాలుస్తావా అన్నాడు. ఏం కాల్చమంటారు అన్నాడు. ఏం కాలుస్తావురా, గుడ్లగూబలు కోతులును వాటిని కాలుస్తావా, రొట్టెలు కాల్చు పింజారి వెదవా, బుద్ధి లేదు నీకు అని కేకలేసి వెళ్ళిపోయాడు. వీడేం చేశాడు, ఆ మొత్తం మైదా పిండి అంతా చక్కగా నున్నగా చేసి రొట్టెలు గుండ్రంగా చేయాలి కదా, ఒకటేమో గుడ్లగూబ ఆకారంలో ఒకటేమో కోతాకారంలో చొప్పున ఇన్ని గుడ్లగూబలు ఇన్ని కోతులు చేసి అక్కడ పెట్టాడు. చేసి అవన్నీ కాల్చేసాడు. ఆ యజమాని వచ్చాడు. వచ్చి చూసేసరికి ఏముంది, గుడ్లగూబ ఆకారంలో కొన్ని రొట్టెలు, కోతాకారంలో కొన్ని రొట్టెలు. హాత్ తేరి అని ఆయన అరిచర్చి పోట్టాడు. మీరే కదండి చెప్పారు కోతులు గుడ్లగూబలు కాల్చమన్నారు, ఎవరికైనా ఆర్డర్ ఉందేమో నేను కాల్చాను అన్నాడు. అనగానే ఆయన తెగ తిట్టిపోసి, పిండి డబ్బులు పెట్టు, అక్కడ పెట్టు, నువ్వు నీ రొట్టెలు నువ్వే పట్టుపో, ఏం చేసుకుంటే అది చేసుకో వెదవా అని తెగ తిట్టాడు. తిట్టేసరికల్లా వీడేం చేశాడు, వాడి దగ్గర ఏదో కొద్దిగా చిల్లర పైసలు, మీరు నాకు 2 రోజులు కూలీ ఇవ్వాలిగా, ఆ కూలీ డబ్బులు మినహాయించేసుకోండి ఈ పిండికి, ఇంకేదో ఒక పావలాన 10 పైసలు ఉంది, పావలా కూడా ఉంచుకోండి అని ఆ 2 బుట్టల్లో ఇన్ని గుడ్లగూబ రొట్టెలు ఒక దాంట్లో, కోతి రొట్టెలు ఒక దాంట్లో పుచ్చుకుని పోయాడు. వాటి మీద పంచదార జల్లించుకుని వెళ్ళి ఏం చేశాడంటే, బిస్కెట్లు లాంటివి అనమాట, అవి అంతంతవి చేస్తారు, నాన్స్ అవి ఉంటాయి కదా, నాన్ రొట్టి అంటారు వాటిని. అక్కడి నుంచి వెళ్ళి ఒక చర్చి దగ్గర బయటకు వచ్చినాడు. కోతులు కావాలా గుడ్లగూబలు కావాలా, కోతులు కావాలా గుడ్లగూబలు కావాలా అని అరుస్తూ. పిల్లలు సరదా పడతారు ఆ బొమ్మలు చూసి. కొంతమంది కొనుక్కున్నారు. ఇంచుమించుగా ఖర్చు అయిపోయినాయి. డబ్బులు చేతిలో పుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. జనం అంతా తెగ నవ్వారు. ఎట్లా చేసావురా, ఏం చేసావురా అని అడిగితే, ఒక గదిలో ఒక కొట్లో చేరానండి, ఆయన కోతులు కాలుస్తావు గుడ్లగూబలు కాలుస్తావు అన్నాడు, 2 కాల్చి చూపించాను అన్నాడు. ఏదైనా రొట్టె పిండే కదా, అంతేగా. అంటే కోతుల్ని గుడ్లగూబల్ని ఇనాస్పీషియస్గా ఫీల్ అవుతారు, అపవిత్రమైన వాటికి. పిల్లలకి సరదాగా ఉంటుంది, బొమ్మలు కొనుక్కుంటారు కదా, అట్లా శుభ్రంగా తినేశారు. ఇలాంటి పనులు ఎన్ని చేసేవాడో అటు ఇల్లు. సరే, క్రమంగా కొంచెం పెద్దవాడయ్యాడు, జనాలు గుర్తుపట్టారు వీడిని. వీడు కొంటేవాడు, ఇలాగే ఏదో చేస్తాడు, ఎప్పటికప్పుడు ఇంతే పని చేస్తాడని. ఈ టిల్లుకి ఏ పని చాతకపోయినా ఇలాగే జనాల్ని మోసం చేసి ఎట్లా కొట్లా ఓ గుర్రం కొనుక్కున్నాడు. ఆ గుర్రం మీద తిరుగుతూ ఇట్లాగే జనాల్ని ఏడిపించుకు తింటుండేవాడు. ఓసారి ఆ గుర్రం వేసుకుని తిరుగుతుంటే ఒక పాల కేంద్రం లాంటిది ఒకటి కనపడింది. అక్కడ చాలామంది ఆడవాళ్ళు పాలు పోస్తున్నారు. పోస్తుంటే వీడేం చేశాడు, ఓ గంగాళం కొనుక్కొచ్చాడు. కొనుక్కొచ్చి అక్కడ పెట్టి, ఈ గంగాళం నిండేదాకా పాలు పోయండి, మీకు డబల్ ఇస్తానన్నాడు. వచ్చిన ప్రతి వాళ్ళు గంగాళం నిండా పాలు పోసేశారు. పాలు పోసేసాక ఇతనన్నాడు, వచ్చే వారం వచ్చి డబ్బులు తీసుకెళ్ళండి అనేసరికి వాళ్ళంతా పోట్టాడారు. డబ్బులు కావాలి, డబ్బులు కావాలి. అయితే మీ పాలు మీరు పట్టుకోండి. ఎవరి పాలు వాళ్ళు పట్టుకుపోవాలంటే లైన్గా ట్యాప్ కింద నిలబడ్డట్టు ఎందుకు నిలబడతారు, జనాలు తొక్కిసలాటై సగం పాలు కిందే పోయినాయి. అయ్యో, అక్కడంతా జనాలు చుట్టూతా చేరి సరదా చూస్తున్న వాళ్ళంతా చూస్తూ ఉండగానే ఇటు కాస్తా వెళ్ళిపోయాడు. ఇట్లాంటి పనులు చేసేవాడు అనమాట. అయితే ఏమైంది, క్రమంగా అలా ఇలాంటి పనులే చేస్తుండేవాడు. అయితే కొన్ని రోజులకి ఏమైంది, ఏమి డబ్బులు మిగల్లా అతని దగ్గర. వాళ్ళ అమ్మాయి చచ్చిపోయింది. ఈ గుర్రం ఒకటే ఉంది. గుర్రాన్ని అమ్మేయాలనుకున్నాడు. గుర్రాన్నేమో అమ్మడం ఇష్టం లేదు, అమ్మపోతే బండి నడిచేలాగా లేదు. అక్కడి నుంచి ఏం చేశాడు, ఆలోచిద్దామని ఒక కొట్టంలో గుర్రాన్ని కట్టేశాడు. కట్టేసి బయట బూట్ రాసి పెట్టాడు. నా దగ్గర ఒక అత్యద్భుతమైన గుర్రం ఉంది, తల ఉండే చోట తోక, తోక ఉండే చోట తల ఉన్నాయి. దానికి తల ఉండాల్సిన చోట తోక ఉంది, తోక ఉండాల్సిన చోట తల ఉంది. బ్రహ్మాండంగా పరిగెడుతుంది, మామూలుది కాదు అది. చూడదలుచుకున్న వాళ్ళు తలా ఒక రాకాసు ఇవ్వండి అని పెట్టాడు. గుర్రం కనపట్ల, అందరు సందులో నుంచి చూస్తున్నారు, కనిపించట్లే, అదంతా పకడ్బందీగా కట్టేస్తుంది. సరే ఏముంది, జనాలు రాకాసే కదా, బోళ్ళంతమంది రాకాసులు ఇచ్చారు, జేబులు నిండిపోయినాయి. టడా ఆయన పెద్ద మ్యూజిక్ పెట్టి ఆ గుర్రాన్ని బయటికి తీసుకొచ్చాడు. చూస్తే అందరూ ఇదేంటి మామూలుగానే ఉంది కదా అన్నారు. మెళ్ళో కట్టి ఉండాల్సిన తాడుని తోక దగ్గర కట్టాడు. చూసుకోండి వింత గుర్రం. జనాలంతా పగలబడి నవ్వారు.
రాకాసులు ఇచ్చిన వాళ్ళు కాసు కోసం ఏం పోట్లాడతారు? అదే కదా. కొన్నాళ్ళకి డబ్బులు వచ్చేసినాయి. ఇలా ఎన్ని కోతి పనులో చేసేవాడు. ఒకసారి ఏమైంది, ఇతను ఒక నగరంలో నుంచి లోపలికి వెళ్తుంటే ఒక 12 మంది బిచ్చగాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు పాపం చాలా బాధపడుతుంటారు. బిచ్చగాళ్ళు అంటే ఏంటి, గుడ్డివాళ్ళు, అందరూ గుడ్డివాళ్ళే. వాళ్ళు ఎవరో ఒకళ్ళ సహాయంతో అక్కడికి వచ్చి కూర్చుంటారు, సాయంకాలం మెల్లిగా వెళ్ళిపోతారు. ఈయన అన్నాడు వాళ్ళ దగ్గరికి, నేను మీ అందరికీ తలా ఒక బంగారు కాసు ఇస్తా. 12 మందికి 12 కాసులు. చక్కగా ఊళ్ళో సత్రం ఉంది కదా, వాళ్ళ ఒక వారం రోజుల పాటు మీరు హాయిగా తిని పడుకుని విశ్రాంతి తీసుకోండి. అంటే బాబాయ్య నువ్వు ఎంత గొప్పవాడివి, ఎంత దానపరుడివి అని వాళ్ళంతా సంతోషించారు. ఒట్టిగా వెళ్ళి అక్కడ పడుకుంటామంటే ఆయన ఒప్పుకోడు. బంగారు కాసులు ఉన్నాయి కదా, సరే ఇదిగోండి 12 కాసులు అన్నాడు. ఈ 12 మంది ఏమనుకున్నారు, తమలో ఎవరో ఒకడా 12 కాసులు తీసుకున్నారనుకున్నారు. ఎవ్వరికీ ఇవ్వలే అతను, ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. వీళ్ళు తమ దగ్గర బంగారు కాసులు ఉన్నాయన్న దిలాసాతోటి ఊళ్ళో నగరంలోకి వెళ్ళిపోయి, నగరంలో ఒక పేరెన్నిక గన్న సత్రం, అక్కడ చాలా పెద్దది, స్నానశాలలు ఉన్నాయి, లోపల ఎంతో చక్కటి భోజనం దొరుకుతుంది, హాయిగా విశ్రాంతి తీసుకోవడానికి ఎంత బాగుంటుందో వాళ్ళ దగ్గర. అందులోకి పోయారు. పోయేసరికి ఇదేమన్నా ధర్మసత్రం అనుకున్నారని సత్రం యజమాని వీళ్ళని అదిలించాడు. ధర్మసత్రం ఏంటి, ధర్మసత్రం అని మేము అనుకోలేదు, మాకు తెలుసు ఇది పెయిడ్ సత్రం అని. మా దగ్గర 12 బంగారు కాసులు ఉన్నాయి, ఒక్కొక్కళ్ళు ఒక బంగారు కాసు ఇస్తాం. ఎన్ని రోజులు ఉంచుకుంటామంటే వారం రోజులు ఉంచుకుంటాను అన్నాడు. ఒక కాసుకి 1 వీక్. హాయిగా వారం రోజులు సుఖంగా ఉన్నారు వీళ్ళు. వారం అయ్యేసరికల్లా వాడికి వారం అయిపోయింది, నా డబ్బులు ఇచ్చి కదలండి అన్నారు. అలాగే తీసుకో అన్నారు. తీసుకో అంటున్నారు. ఇందులో వీళ్ళలో ఒకడన్నాడు, ఒరే బంగారు కాసులు ఎవరున్నాయో ఈయనకి ఇవ్వండిరా అన్నాడు. నా దగ్గర లేవంటే నా దగ్గర లేవన్నారు. అప్పుడు వీళ్ళకి అర్థమైంది బంగారు కాసులు ఎవ్వరికీ ఇవ్వబడలేదు. అక్కడి నుంచి గట్టిగా అరిచి అతను ఏం చేశాడు, వీళ్ళందరినీ బందిఖానాల్లో పెట్టాడు. ఆ బయటే ఉంది ఒకసారి దీంట్లో, అందులో వేసి తలపేసేసాడు చీకటి కొట్లో. టిల్లు మాత్రం వీళ్ళ మీద దృష్టి పెట్టుకుని ఉన్నాడు, గమనిస్తున్నాడు. వచ్చి ఏమిటయ్యా భలేవాడివి, పాపం వాళ్ళకి ఎవరో ధర్మాత్మలో సహాయం చేస్తారని వచ్చారు, ఓ వారం రోజులు ఉంచుకున్న వాళ్ళని ఏం చేసుకుంటావు కబోది వాళ్ళని పెట్టుకుని అంటే, మరి నేనేం చేయనండి, నా నష్టం ఎవరు పూరుస్తారంటే, ఆ మాత్రం దానం చేసే ధర్మాత్ములు లేరు, ఉన్నారు బ్రహ్మాండమైన వాళ్ళు, ఎంతమంది ఎంతో అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. కావాలంటే మీ ఆవిడని నాతో పంపించు, నేను ఆ దానం ఇచ్చేవాడిని ఎవరినైనా చూస్తా అంటే సరేనన్నాడు. సరే అంటే ఇతను ముందెళ్ళి ఒక మత గురువు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక అభాగ్యుడికి సైతాన్ సోకింది, దాన్ని వదలగొట్టాలండి మీరు అంటే, తప్పకుండా నాయన దానికి అభాగ్యులకు సహాయం చేయటమే కదా మతాధికారులది పరిస్థితి, మేము అదే కదా చేస్తాం, తీసుకురా వీలు వెంబడి అన్నాడు. ఈయన పోయి మన టిల్లు వెళ్ళి ఆ సత్రం అధికారి దగ్గరికి వెళ్ళి, మీ ఆవిడని పంపించు, నేను డబ్బిచ్చే మహానుభావుడిని సెలెక్ట్ చేశాను అన్నాడు. ఈవిని వెంబడి పెట్టుకెళ్ళి అక్కడికి చెప్పాడనమాట. నేను చెప్పిన ఆయన తాలూకు భార్య ఏంటంటే, అమ్మ తప్పకుండా అతను కోరిన సహాయం నేను చేస్తానమ్మా అన్నాడు. అంటే ఈవిడేమనుకుంది, ఓహో సహాయం చేస్తానన్నాడుగా, అందుకని ఇంటికి వెళ్ళి ఆ సత్రం అధికారితో చెప్పింది భర్తతోటి, ఏమండి వాళ్ళని వదిలేయండి, పాపం మతాధికారి సహాయం చేస్తానన్నాడండి, డబ్బులు ఆయన ఇచ్చేస్తాడు, గుడ్డివాళ్ళది పాపం ఎందుకు, ముసలివాళ్ళు గుడ్డివాళ్ళు వదిలేయండి అంటే, అమ్మాయి వారం రోజులు హాయిగా జీవించిన గుడ్డివాళ్ళు తమకి దానం చేసిన వాడిని ఎవరినో శతాయువుగా దీవించి వాళ్ళ దారిని వాళ్ళు పోయారు, ఎక్కడికో వెళ్ళిపోతారు ముష్టడుకోవడానికి. సరే రెండో రోజున సత్రం అధికారి పనులన్నీ చక్కబెట్టుకుని మతాధికారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఇద్దరు కాసేపు డిస్కషన్ చేశాక ఆయనకు అర్థమైంది, తనకి సైతాన్ వదలగొట్టడానికి మాట్లాడి పెట్టారు తప్పిస్తే తనకి డబ్బు ఇవ్వడానికి కాదు అని జనానికి తెలిసింది. అందరూ నవ్వి కేకలేసి ఎక్కిరించుకుని ఇలా సరదా పడేవాళ్ళు అనమాట. కొన్నాళ్ళు ఇలా గడిచాక మొత్తానికి ఇతన్ని పట్టేసుకున్నారు, అధికారులందరూ పట్టుకున్నారు. ఏంటి ఇతను అందరినీ మోసం చేస్తాడు, ఇందులో పెద్ద పెద్ద మోసాలు ఏం లేవు, ఒక మాదిరి మోసం కానీ చేస్తాడు. పట్టుకున్నాక ఏం చేశారు, టిల్లుని ఉరిదీస్తామన్నారు, శిక్షలు పడ్డాయి. ఇలా మోసం చేసిన వాళ్ళకి ఉరి శిక్ష ఉంది, ఆ ఊళ్ళో ఉరి శిక్ష వేస్తామని మొత్తం జనం అంతా చేరారు. వాళ్ళలో కొంతమందికి వీడికి ఉరి శిక్ష వేయడం ఇష్టం లేదు, వాడి వల్ల సరదాగా మంచిది, ఎప్పటికప్పుడు ఇలాంటి సంఘటనలు చెప్పుకుని నవ్వుకోవడానికి బాగుంటాయి. అందరూ నుంచుంటే సరే ఇతనికి ఊరేస్తుంటే ఆఖరి కోరిక చెప్పమన్నారు. టిల్లు అన్నాడు, ఇంతమంది వచ్చారు కాదండి, నా వల్ల ప్రభుత్వానికి ఇంత ఖర్చు అవ్వాలా చెప్పండి, ఓ వజ్రస్థానం, ఓ ఊరేసేవాడు, వాడికి డబ్బులు ఇవ్వాలి, ఇది ఓ కొత్త తాడు, ఇవన్నీ ఎందుకండి వేస్ట్ అనవసరంగా, ఓ పాత తాడు తెప్పించండి అనేసరికి అధికారులకు ఏమనిపించింది, వీడు ఏదో ఖర్చు తప్పిస్తానంటున్నాడే, ఊరేసేటప్పుడు కూడా మళ్ళీ అధికారులు ఆలోచించారు. వాడు చెప్తున్నాడు ఒక ఐడియా, వాడు అలా కన్విన్సింగ్గా చెప్పగలడు అనమాట. వాడు ఏదో ఐడియా చెప్తానంటున్నాడని వాళ్ళు కొంచెం ఆలోచించుకుని
సరే అన్నారు. అక్కడి నుంచి వాడిని దింపారు. ఊరు వేసేవాడికి జీతం ఇవ్వాలి, ఈ పని చేస్తుంది వాడు నెలకి ఇన్నని వేస్తాడు. ఆ వేసిన దానికి ఆ అకౌంట్ నుంచి వీడిని తీసేయచ్చు. కొత్త తాడు కూడా వేస్ట్ అవ్వదు. తాడు తీసి పక్క పెట్టి ఓ తాడు తెప్పించారు, కిందకి దింపారు, ఆ తాడు చేతికి ఇచ్చారు. సరే అన్నారు. అనేసరికి అలాగేనండి, నాకు అవకాశం ఉన్నప్పుడు చేయి తీరిగిన అయినప్పుడు ఈ పాతోడితోటే ఊరేసుకుంటారని జంపు. అలా పారిపోయేవాడు అనమాట. ఆఖరికి అతను చనిపోయేటప్పుడు కూడా ఈ రాజ్యం నాకు ఎంతో మేలు చేసింది, నా మొత్తం యావదాస్తి రాజ్యానికి రాస్తున్నాను అని వీలునామా రాసి చచ్చిపోయాడు. సూపర్. రాజ్యానికే తన డబ్బంతా ఇస్తానన్నాడు, ఇంతమందిని మోసం చేశాడు, వాడి దగ్గర కోట్లు ఉంటాయని సకల రాజమర్యాదలతోటి అతనికి అంత్యక్రియలు చేసి ఆయనకు పెద్ద సమాధి కూడా కట్టారు. అవన్నీ అయిన తర్వాత ఆయన బాక్సులు ఓపెన్ చేస్తే అందులో కంకర రాళ్ళు ఉన్నాయట. చనిపోయేటప్పుడు కూడా తమాషానే, ఆకతాయితనంతో చేశాడు. ఇలా కొంతమంది కనిపిస్తారు. కథలు కొన్ని సరదాగా ఉంటాయి, సరదాగా వినడానికి అంతే బాగుంటుంది. వేరే దేశం వేరే జాతివా అన్న ఆలోచన చేయబోకండి. రైట్. నమస్తే రమ్య. నమస్తే జీ.